సందేశాన్ని అందించవలసిందిగా ఈ సమయాన్ని అన్నయ్య గారికి అప్పగిస్తూ ఉన్నాం. స్టాండ్. హలో, చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాం అండి. అంటే మాట స్పష్టంగా వినబడుతుందండి? చివరి వరకు వినబడుతుందా? లేఖనాల పరిశోధన సదస్సుకు దేవుని వాక్యం నిమిత్తం మరి చేరి వచ్చిన ప్రియమైన పిల్లలైన దేవుని పిల్లలు మీ అందరికీ మొదటగా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాలు మరి అన్నయ్య గారు వచ్చే లోపల మనమందరము వాక్యాన్ని పరిశీలన చేసుకున్నాము. తర్వాత మరి ముఖ్య వాక్యోపదేశాలుగా మరి శాంసన్ గారు వచ్చినారు కనుక ఆయన ద్వారా కూడా కొన్ని మాటలను మనం విద్దాం. ఓకే అండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ దేవా, ఇదిగో తండ్రి, ఇంతవరకు తండ్రి నీ దయగల హస్తాలతో నీ కన్నుసన్నల్లో తండ్రి మమ్మల్ని పెంచి పోషిస్తూ రక్షిస్తూ ఈ దినం వరకు తండ్రి కాపాడుకుంటూ కంటికి రెప్పల బ్రతికిచ్చి తండ్రి మీ మాటలు వినడానికి ఇంతవరకు తండ్రి మమ్మల్ని బ్రతికిచ్చినందుకు మీకు వందనాలు. మేము బ్రతికున్నామంటే కేవలం మీ కృప తండ్రి. అది తెలుసుకొని తండ్రి మీ పనుల్లో మేము ఉండి మిమ్మల్ని సంతోషపరిచే పిల్లలుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంతటి కార్యక్రమాన్ని తండ్రి తలపెట్టినటువంటి మరి కాలేజీని జ్ఞాపకం చేసుకోండి. నాయకుడిగా తండ్రి మరి మీ కుమారుడు యేసును నిలబెట్టి తండ్రి చక్కగా వాక్యముతో ఆత్మలన్నిటి మీద తండ్రి బాధ్యత కలిగి పనిచేస్తున్నారు. ఆయన్ని ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో దేవా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా మనసులన్నిటిని తండ్రి ఇక్కడ కేంద్రీకరించి సాత్వికమైన మనస్సుతో మీ వాక్యాన్ని తండ్రి స్వీకరించే గొప్ప మనసును మా అందరికీ సమయంలో అందించమని కోరుకుంటూ భయము భక్తితో తండ్రి మీ మాటలను విని మా బ్రతుకులను సరి చేసుకునే గొప్ప అవకాశంలో తండ్రి మీరు కల్పించమని కోరుకుంటూ చెబుతున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి మీ నామ ఘనత కొరకు తండ్రి మేమందరము మీకు ఇష్టమైన పిల్లలుగా ప్రతి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మనసి ఒక్క నిమిషం అండి. మన మధ్యలో ఎల్దుర్తి నుంచి వచ్చినటువంటి పెద్దలు, సంఘ పెద్దలు, మరి పురుషోత్తం గారు స్టేజ్ మీదకి వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు పేరట ఆహ్వానం పలుకుచున్నాం. అందరూ చప్పట్లు కొడుచు అన్నయ్యను ఆహ్వానించుకున్నాం. ఎల్దుర్తి ప్రాంతంలో దేవుని సేవకు సహకరిస్తూ పరిచర్యలో వాడబడుతున్నటువంటి
పెద్దలు పురుషోత్తం గారు. ఓకే, కంటిన్యూషన్ చేయండి. ఓకే, మంచిదండి. ఈరోజు మనిషి సమాజంలో ప్రియమైన దేవుని వలన అన్నిటి మీద శ్రద్ధ పెడుతున్నారు, కానీ అన్నిటినీ కలిగించినటువంటి దేవుని మీద కానీ ఆయన మరొకరకు రాయిచ్చి ఇచ్చినటువంటి వాక్యం మీద కానీ శ్రద్ధ లేదనే చెప్పాలి. ఎందుకన్నప్పుడు ప్రియమైన దేవుని వలన అసలు శ్రద్ధ కలగాలంటే దాని గురించి మనము తెలుసుకోవాలి. అవునా? మనం ఎవరైనా ప్రేమించామనుకోండి, ఏం చేస్తాం? శ్రద్ధ పెడతాం. అవునా? ఒక దొంగవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఒక్క రోజులోనే వానికి కావాల్సింది వాడు సంపాదించుకోలేడు. వాడు ఏం చేస్తాడంటే నిఘా పెడతాడు. ఏం పెడతాడు? నిఘా. ఏ టైంలో ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండడం లేదు అని నిఘా పెట్టి తనకు కావాల్సింది అతడు సమయం చూసి దొంగలించి సంపాదించుకుంటాడు. అవునా? అంటే అలా సంపాదించుకోవడానికి అతడు పడినటువంటి కష్టం ఎంత అంటే అంత కాదు. అబ్జర్వేషన్ చేయాల. అవునండి, నిఘా ఉంచాల దాని మీద. అలా నిఘా ఉంచినప్పుడే అతడు దాన్ని సంపాదించుకుంటాడు. చాకచక్యంగా చేయాల. అలా కాదని ఎలాగంటే అలాగా ఎప్పుడంటే ఎప్పుడు వచ్చేసారనుకోండి, ఏం జరుగుతుంది? పట్టుబడతాడు. అవునా? పట్టుబడతాడు. పట్టుబడిన తర్వాత అతని పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అతడు ఏం చేస్తారన్నప్పుడు పట్టుకుంటారు. పట్టుకొని ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారు. పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అది పోలీసు వాళ్ళకు తెలుసు, దొంగలకు తెలుసు, మిగతా వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. వానికి చదువు నేర్పిస్తారు. అక్కడ ఏం చదువు? వీళ్ళు కాదు, డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ నేర్పిస్తారు, సెకండ్ డిగ్రీ నేర్పిస్తారు, థర్డ్ డిగ్రీ నేర్పిస్తారు. ఆ డిగ్రీల గురించి మీరు తెలుసుకుంటే నిజంగా మీరు ఏ పొద్దు తప్పు చేయరు. ఎప్పుడు తప్పు చేయడానికి ఇష్టపడరు ప్రియమైన దేవుని వల్లరా. అంత భయంకరంగా ఉంటుంది ఆ డిగ్రీలో వాడేసే శిక్ష. రాత్రి కాలంలోనే మా ప్రాంతంలో ఒక దొంగ పడ్డాడు. అతన్ని పోలీసు ఫోన్ చేసిన తర్వాత స్టేషన్కి తీసుకుపోతే నేను కూడా రాత్రి నిన్ననే చూశాను. డిగ్రీ వేలు ఉంటాయి కదండి, ఈ వేలల్లో మధ్యలో ఇక్కడ ఒక వస్తువుని పెడతారు. ఏది? పెన్నానో పెన్సిలో, అక్కడ ఏది ఉంటే అక్కడ పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత దీన్ని తన చేతులతో ఇలా అద్ముతాడు. ఒకసారి మీరు ఎవరితోనైనా అలా చేయించుకోండి. ఎందుకంటే చెప్తే మీకు అంత తెలియదు. ఒకసారి నేను చెప్పింది మీరు ప్రయత్నం చేసి చూడండి. అలాగే చేత్తో ఉంటే పర్వాలేదు ప్రేమైన దేవుని వల్ల. మళ్ళీ దేంతో ఉంటారు తెలుసా? అలా చేతిని అలా పెట్టి కింద పెట్టి కాలుతో తొక్కుతారు. అలా కాలుతో తొక్కినప్పుడు ఎంత భయంకరం ఉంటుంది చెప్పండి. సార్ నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరివి అన్నప్పుడు సార్ వాడు ఒక్కొక్కసారి అడిగినప్పుడు ఒక్కొక్క పేరు చెప్తున్నాడు. చివరికి ఎందుకు వచ్చావు చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నప్పుడు నువ్వు ఏది చెప్తే అదే చెప్తా సార్, నాకేమీ తెలియదు.
నేను దొంగను కాదు, నువ్వేది చెప్తే అదే చెప్తా అంటాడు. లాస్ట్కు ఏమైపోతుందంటే ప్రియమైన దేవుని వల్ల అతడు దొంగ అని చెప్పేస్తారు పోలీసులు. అది దొరికినప్పుడు ఏమండి, అలాగే రక్కీ వేసి, ఏమంటారు దాన్ని, రక్కీ అంటారు, నిఘా వేసి, ఏమండి కొంతమంది దొంగతనం చేసి హ్యాపీగా ఉంటారు. మనల్ని ఎవరు పట్టుకోలేదులే, నాకే శిక్ష పడలేదులే అని సంతోషంగా తిరుగుతూ ఉంటారు ప్రేమ దేవుని వల్ల. దొరికితే దొంగ, దొరకకపోతే ధర అన్నట్టు ఉంటారు. ఈరోజు భూమి మీద మనుషులు కూడా దేవుని విషయంలో అలాగనే ఉండారు ప్రేమ దేవుని వల్ల. ఈరోజు దేవుడన్నా, దేవుని వాక్యం అన్నా ఎందుకు భయం లేదన్నప్పుడు వీడు దొరకలేదు అనడం కన్నా దేవుడు మనకు దొరకలేదు అనడము ఉత్తమం ప్రియమైన దేవుని వల్ల. నిజంగా దేవుడు మనకు, దేవుని ఆలోచన, దేవుని వాక్యం అంటే నిజంగా ప్రియమైన దేవుని వల్ల అర్థం కాలేదని చెప్పుకోవాలి. అలాగని మన కోసం ఏమీ ఆయన పెట్టలేదంటే ఏమిటి, ఆయన పెట్టినవి అన్నీ కాదు, ఎవరు చేయలేనివి ఆయన చేశాడు ప్రియమైన దేవుని వల్ల. ఒకసారి ఆయన చేసినటివి ఏముంటున్నప్పుడు చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమండి, 40వ అధ్యాయము 5వ వచనం, సారీ కీర్తన చూడండి, కీర్తన తర్వాత యెషయా కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు ప్రియమైన దేవుని వల్ల. ఆయన చేసింది మన పట్ల మామూలు క్రియలు కాదు. ఏ క్రియలు? ఆశ్చర్యం. అంటే ఆయన క్రియలు మనం ఆలోచన చేస్తే ఏం జరుగుతుంది? వండర్. ఆశ్చర్యం కలిగిందనుకో ప్రియమైన దేవుని వల్లరా, ఇక మనము విడిచిపెట్టం. అవునా? విడిచిపెట్టం ప్రియమైన దేవుని వల్లరా. ఆయన మన పట్ల ఉన్నటువంటి తలంపులు అన్నీ విన్నవి కాదు. ఎన్ని మెడలో నీకున్న తలంపులు బహు విస్తారములు. ఒక నిమిషం, ఏమండి చదవండి. మా ఎడల్లో నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. ఏమేం చేశాడు ఆయన? లెక్కకు మించి ఉన్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి కార్యక్రమాలు చేశానంటున్నాడు. ఏంటంటే అన్నప్పుడు ప్రియమైన దేవుని వల్ల ఆశ్చర్యకరమైన కార్యక్రమాలు మనం తెలుసుకుంటే మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. నాకు క్రొవ్విన మెదుడు దొరికినట్టుంది. నేను పాపం చేయకుండా ఉన్నానంటే నా హృదయంలో నీ వాక్యము ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. అంటే మనం సక్రమంగా ఉండాలంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. ఇది ఎవరికి తెలిసిందన్నప్పుడు ఏమండి, ఆశ్చర్యక్రియలను ఆలోచన చేసిన వానికి తెలిసింది. మనకెందుకు తెలియలేదంటే ప్రియమైన దేవుని వల్లరా, మనం ఏమి ఆలోచన చేయడం లేదు. ఏటి గురించి ఆలోచన చేస్తాం? మనము బంగారం గురించి ఆలోచన చేస్తాం, డబ్బు గురించి ఆలోచన చేస్తాం, బట్టల గురించి ఆలోచన చేస్తాం. అవునా? ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామని ఆలోచన చేస్తాం తప్ప ఆశ్చర్యకారుడు అయినటువంటి కన్నతండ్రి అయిన దేవుని గురించి మాత్రం ఆలోచించే. ఏంటి దేవా నువ్వు నా ఎడల కలిగించిన ఆశ్చర్య కార్యక్రమాలు అన్నప్పుడు ఏమండి దేవుణ్ణి అడగాల. దేవుణ్ణి అడగడం అంటే బైబిల్ చదవాలి ప్రియమైన దేవుని వల్ల.
బైబిల్ చదివితే ఒక్కొక్కటిగా దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ఏమండి, ఏం చేశాడన్నప్పుడు ఒకసారి ఇదే యెషయా గ్రంథము 40వ అధ్యాయము, ఏమండి 40వ అధ్యాయము 12వ వచనం. తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశములను కొలతను చూసిన వాడెవడు? ఏమండి, భూమిలోని మన్ను కొలపాతలో ఉంచిన వాడేవుడు? త్రాసుతో పర్వతములను తోచిన వాడేవుడు? తూలిక చేత ఏమండి కొండలను తూచిన వాడేవుడు? ఇన్ని క్వశ్చన్స్ దేవుడు ఎందుకు వేస్తున్నాడు చెప్పండి? మనము ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి కట్టుకొని, ఎందులో మనము లెక్కలు వేసుకొని ఏమిటి దేవుని పక్కన పెట్టేశామో, ఆ కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఏమిటి ఆయన కూడా మీరన్నిటినీ లెక్కేస్తున్నారు కదా, అయితే నేను కూడా ఈ ప్రకృతిని లెక్క పెట్టి ఉంచుతాను, నేను కూడా దాన్ని ఒక కొలత వేసి నేను ఉంచుతాను. వాటర్ ఎంత ఉండాలి, భూమి మీద ఎంత ఉండాలి, ఏమిటి పైజలములు అనగా ఆకాశం పైన ఎన్ని ఉండాలి. మనకు భూమి మీద గురించి ఆలోచన చేయడమే ఏమండి శాస్త్రవేత్తలకు దిక్కు అంతు చిక్కని పరిస్థితి. అవునా? ఈ సృష్టిలో శాస్త్రవేత్తలకు తెలిసిన ఏమండి జ్ఞానం ఎంత ఉన్నప్పుడు 5% ఆర్ 10%. రిమైనింగ్ 90% ఏమన్నప్పుడు ప్రేమైన దేవుని వల్ల డార్క్ మ్యాటర్ అంటున్నాడు. అంటే మా చేత కాదు అని చేతులు ఎత్తేసారు. ఏంటి ఇక్కడ జలములను ఎందుకు కొలవాలి చెప్పండి? ఒకసారి 13వ వచనం చూడండి. యెహోవా ఆత్మకు నేర్పిన వాడేవుడు? ఆయనకు మంత్రి అయ్యి ఆయనకు బోధపరిచిన వాడేవుడు? ఏమండి, ఆయనకు మంత్రులు ఉన్నారండి. జలమును కొలిచాడు, మన్నును కొలిచాడు. ఏమండి, అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాని పర్వతములను, కొండలను, వీటన్నింటిని కొలుస్తున్నాడు ఆయన. ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచన చేయండి. ఒక జలము అనగా ఇరిగేషన్, ఏమండి జల వనరుల శాఖ మంత్రి ఉంటాడా? వాటర్కి ఒక మంత్రి ఉంటాడు. ఏమండి అలాగే ఇసుకకు ఒక మంత్రి ఉంటాడు. అవునా? అలాగే మైన్స్ ఉంటాయి, మైన్స్ కూడా ఒక మంత్రి ఉంటాడు. అంటే గనుల శాఖ మంత్రి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రికి కింద ఎవరెవరు ఉంటారు అన్నప్పుడు మంత్రులు ఉంటారు. అవునా? ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ దేవునికి ఏమండి మంత్రి అయ్యి ఆయనకు బోధపరిచిన వాడేవాడు? ఆయనకు మంత్రులు ఎవరైనా ఉన్నారా? ఏమైనా ఇన్ఫర్మేషన్ డేటా ఇచ్చేయడానికి? ఏమండి ఈరోజు నారా లోకేష్ అమ్మఒడి పరిస్థితి ఏందయ్యా అంటే నాకు డేటా రాలేదంటున్నాడు. ఏంది డేటా రాలేదు నీకు? ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నటువంటి డేటా నీ దగ్గర లేదా? ఒక మంత్రి స్థానంలో ఉండి కూడా నా దగ్గర డేటా లేదంటున్నాడు. అలాగని దేవుని దగ్గర ఎవరైనా మంత్రులు ఉన్నారన్నప్పుడు ఏమిటి యెహోవా ఆత్మకు నేర్పిన వాడేవుడు? అసలు ఆయన ఎవరు అన్నప్పుడు ఆయన పేరేం పేరు? ఉన్నవాడు. ఉన్నవాడి దగ్గర ఎవరు అవసరం లేదు ప్రేమైన దేవుని వల్లరా. ఆయనే సమస్తమును దయచేసేవాడు. ఆయనే కొలత చొప్పున పర్వతములు కొలిచినవాడు. ఆయనే కొలత చొప్పున ఏమండి కొండలను కొలిచాడు ప్రేమైన దేవుని వల్ల. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక్కొక్క చోట ఒక కొండ ఉంటుంది, ఇంకొక చోట 2 కొండలు ఉంటాయి. అవునా? మన సైడ్ ఎన్ని కొండలు ఉన్నాయి చెప్పండి? కడపలో శిల్పారామం దగ్గర పాలకొండలు. అక్కడికి వెళ్తే ఎన్ని కొండలు ఉంటాయి? సింగిల్ ఒక కొండ. అది తిరుపతికి వెళ్ళండి, తిరుపతికి వెళ్తే ఎన్ని కొండలు ఉంటాయి? 7 కొండలు. అంటే ప్రేమడే దేవుని వల్ల
7 కొండలు. అసలు 7 కొండలు ఎక్కిన తర్వాత ప్రియమైన దేవుని వల్లరా దేవుడు ఏమైనా అర్థమవుతాడంటే దేవుడు అర్థం కాదు ప్రియమైన దేవుడు. ఏం అర్థమవుతుంది? 7 కొండలు ఎక్కిన తర్వాత గుండు కొట్టించాలని తెలుసు. అలాగే మనకు కూడా వేలాంగని ఉంది, గుణతల మాత ఉంది, అవునా? మనం కూడా ఆ కొండను ఎక్కుతాం. ఆ కొండను ఎక్కిన తర్వాత మన వాళ్ళు ఎలాగ ఆలోచన చేస్తారు? అరే కొండలను తొలిగుతో తుచిన వాడేవుడని బైబిల్లో ఉంది అని జ్ఞానం కలుగుతుందేమో అని దేవుడు రాయిస్తే అక్కడ పోయి గుండు కొట్టించుకుంటాడు. అంటే కొండ ఎక్కిన తర్వాత నువ్వు గుండు కొట్టించుకోవాలని తెలుసు, కానీ అసలు ఇవన్నీ కొలత చొప్పున దేవుడు ఎందుకు భూమి మీద పెట్టాడన్న ఆలోచన మనిషికి వస్తుందండి? రావడం లేదు ప్రియమైన దేవుని వల్ల. ఎందుకు అన్నప్పుడు ఎందుకు ఇవన్నీ కొలిచి పెట్టాడన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు మార్కెట్కి వెళ్తారు. మార్కెట్కి వెళ్ళినప్పుడు నెలకు సరిపడా సరుకులన్నీ తీసుకుంటారు, అవునా? ఏమేమి తీసుకుంటారు చెప్పండి? ఉల్లిపాయలు చెప్పండి, శనగకాయ పప్పులు, చింతపండు, గసగసాలు, అవునా? అవన్నీ తీసుకుంటారా? తీసుకున్న తర్వాత ప్రియమైన దేవుని వల్లరా కొన్ని వస్తువులు అవుతాయి. 20 ఐటమ్స్ 30 ఐటమ్స్ అవుతాయి. అయితే అయిన తర్వాత తీసుకొని వెళ్ళిపోవడమేనా మన పని? ఏం చేస్తారు? చెట్టి అక్కడ చిట్టి తీస్తాడు. చెట్టి ఏం చేస్తాడంటే అక్కడ చిట్టి తీస్తాడు. అమ్మా నువ్వు ఆనందంతో అన్నిటి నోరు తెరిచి అడిగావు, ఇదిగో నువ్వు అడిగిన దానికి ఇదిగో ఎంత బిల్ అయింది. బిల్ అయిన తర్వాత నువ్వు దాన్ని కట్టి తీసుకెళ్ళాలి. అలా కాదని దండికి వచ్చేసావని చెప్పేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతారా? ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు. అందుకే ఈ భూమి మీద ఏమండి నువ్వు కొనిన వాటిని ఎంతైతే కొలత ఉందో, ఎంతైతే దానికి అమౌంట్ అయిందో అది చెల్లించి నువ్వు తీసుకోవాలి. అలాగే ప్రియమైన దేవుని వల్లరా ఈ భూమి మీద దేవుడు ప్రతిదాన్ని కొలిచి ఎందుకు పెట్టాడు అన్నప్పుడు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, 4వ అధ్యాయము 2 వాక్యాన్ని చెప్పుకొని ముగించుకుందాం. అన్నగారికి సమయం ఇద్దాం. 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. మనం కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. అందుకోసమే ఈ భూమిలో సమస్తమును ఆయన కొలిచాడు, తూచాడు, అవునా? ఆయన పని లేకుండా ఏం తూచలేదు ప్రియమైన దేవుని వల్లరా. దేవుడు చేశాడంటే అందులో ఏదో ఒక పరమార్థం ఉంటుంది. వీటన్నిటిని కొలత చొప్పున పరిమాణంతో భూమి మీద పెట్టాడంటే మనము వీటిని అనుభవిస్తున్న మనము కూడా లెక్క చెప్పాలి. ఎవరికి? దేవునికి లెక్క చెప్పాలి. మనమంతా అలా లెక్క చెప్పకుండా ఇష్టానుసారంగా బ్రతికేస్తే దేవుడు ఒప్పుకోడు ప్రియమైన దేవుని వల్ల. దేవుడు ఒప్పుకోడు. సామాన్యుడైనటువంటి ఒక సరుకులు ఇచ్చినటువంటి అంగడితోనే ఒప్పుకోలేదు ప్రియమైన దేవుని వల్లరా. ఒక మనిషి ఒప్పుకోలేనప్పుడు దేవుడు కష్టపడి నా కోసం బ్రతుకుతారని చెప్పేసి కలిగిస్తే మనము దేవుని పట్టించుకోకుండా వీటన్నిటిని అనుభవిస్తే దేవుడు ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు ప్రియమైన దేవుని వల్లరా, ఒప్పుకోడు. కనుక ఎందుకు ఇవన్నీ లెక్క చొప్పున పెట్టాడన్నప్పుడు దేవునికి మనము లెక్క అప్పచెప్పాలి. కొంతమంది 60-70 సంవత్సరాల వరకు
కొంతమంది బాగుంటారు, కొంతమంది బాగుండరు. దానికి గల కారణం ఏం చెప్పండి? ఇష్టానుసారంగా. ఇప్పుడు దేవుడు ఏదైనా చెప్పాడంటే ఒక కొలత ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూడా ఏమండి నీ ఇష్టానుసారంగా ప్రతిదీ చేయకూడదు. దేవుడు ఎలాగైతే చెప్పాడో దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి. అలా కాదని ఏమండి తినడంలో కానీ ఎక్కువ తినేసామనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? తీపి ఎక్కువ తిన్నారనుకోండి, సపోజ్ చెప్తున్నాను. అలాగే టెన్షన్లు ఇవన్నీ వల్ల షుగర్ వస్తుంది అంటారు. ఏమండి అలాగే పెద్దలు మాట్లాడతారు, ఈ వయసులో కాకుండా ఏ వయసులో తింటావు కానిచ్చి అంటారు. ఈ వయసులో కాకుండా ఏ వయసులో తింటారు? మేము ఏం చేసేవాళ్ళం తెలుసా? రాళ్ళు తిని రాళ్ళు అరిగించేవాళ్ళు. అవునా? అలా తిని కిడ్నీలో రాళ్ళు పడుతున్నాయి. ఏమండి అంటే ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకు అనడం తప్పు ప్రేమైన దేవుని వల్ల. అందుకే చాలామంది చూడండి, ఏదైనా పోవాలనుకోండి, ఏమంటే చికెన్ బాగా ఇష్టపడతారు యవ్వనంలో ఉన్నప్పుడు. కొద్ది వయసు వచ్చిన తర్వాత అన్న వందనాలన్నా అంటారు. ఎందుకు? నువ్వు 60 ఏళ్ళు తినాల్సిన ఫుడ్డును 30 ఏళ్ళని తినేసావు. నీకు దేవుడేమో నువ్వు బ్రతికున్న కాలం నువ్వు తినమని పెట్టాడు, కానీ నువ్వేం చేశావు? స్వీట్గా తినేసి ఇక నా వల్ల కాదు. ఏంటి కొంతమందికి ముక్క ఉంటే కానీ ముద్ద దిగదంటారు. అవునా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముక్క పెట్టండి, నమస్కారం మీకు అంటారు. ఏమండి మన ప్రాంతంలో మనము ఏమండి మనకు రెగ్యులర్గా ఉన్నటువంటి ఫుడ్ ఏంది? అన్నం. అవునా? అంటే మన జీవితకాలం అంతా మనం తినచ్చు అని దేవుడు పెట్టాడు. షుగర్ వచ్చిన వాళ్ళ దగ్గరికి అన్నం పెట్టండి, ఏమండి ఐస్ తినమని చెప్పండి, తింటారండి? తినరు. ఎందుకు? వాని ఇష్ట ప్రకారంగా వాడు బ్రతికాడు ప్రేమైన దేవుని వలన. కనుక దేవుని కోసం మనము ఏమండి ఇవన్నిటినీ ఎందుకు లెక్క పెట్టాడన్నప్పుడు మనము కూడా ఒకరోజు ఆయనకు లెక్కను హ్యాండ్ ఓవర్ చేయాలా? అవునా? చెప్పాలా? లెక్క చెప్పాలి ప్రేమైన దేవుని వలన. అందుకోసం సృష్టిలో ప్రతిదీ నీరు ఎంత ఉండాలా, గాలి ఎంత ఉండాలా, ఏమండి ప్రతిదీ ఆయన లెక్క పెట్టి భూమి మీద పెట్టాడు ప్రేమైన దేవుని వలన. కనుక దేవునికి మనము ఏమండి ఆయన లెక్క చెప్పున మనం అందరం బ్రతుకుదాం, ఆయన చిత్తానుసారంగా మనం అందరం బ్రతకాలని మరి కోరుకుంటూ ముందున్న సమయాన్ని మరి ముఖ్య వాక్యోపదేశకులు మరి అన్నయ్య గారి ద్వారా ఇంకా అమూల్యమైనటువంటి ఏంటి గొప్ప గొప్ప సంగతులను అన్నగారి దానం మనందరం విందాం, నేర్చుకుందాం, దేవుళ్ళో అందరము ఆత్మీయంగా బలపడదాం. ఓకే అండి, వందనాలు అందరికీ. ప్రేమైన దేవుని వల్లరా మరి ఇప్పటి వరకు దైవజనుల ద్వారా కొన్ని సంగతులు విన్నాం. పచ్చిపాడ దొక్కితే 16 ఒక్కలు అవుతుంది, ఈ వయసులో తినకపోతే ఏ వయసులో తింటావు, ఇవన్నీ జీవితకాలం పనికి వచ్చేవి కాదు. తక్కువ తింటే ఎక్కువ కాలం తినగలవు, ఎక్కువ తిన్నావు అనుకో తక్కువ కాలం తింటావు, నిన్ను మంచంలో పడుకోబెడుతుంది. భోజన ప్రియులు కాకూడదు. దేవుడు ప్రకృతిలో మనకు అన్నిటినీ ఇచ్చాడు, అనుకూలపరిచాడు. చక్కగా మరి విలువైన మాటలు చెప్పినటువంటి దైవజనులు సిబిటి పులివెందుల ప్రిన్సిపల్ గారికి ఒకసారి అందరు చప్పట్లు కొట్టి అభినందించవలసిందిగా కోరుచున్నాను. మరి ఈ సమయంలో క్రైస్ట్ చర్చ్ పులివెందుల స్త్రీల సమాజం వారు ఒక పాట పాడతారు. ఆ తర్వాత వాక్య సందేశంలోనికి వెళదాం. అందరూ త్వరగా రావాలి, స్పీడ్గా రండి. రావాలి గంగలమ్మ గారు, మాణిక్యమ్మ గారు. ఇదై సరే, మధ్యాహ్నం తర్వాత పెడదాం. రండమ్మా, రండి.
మీ అందరికీ ఒక కోడ్ డ్రెస్ ఇచ్చాం. ఆ డ్రెస్సులు మరి పాతబడిపోయాం, చానాళ్ళు అయినట్టుంది. మరలా ఇప్పుడు ఇదిగో కొన్ని శారీస్ కొత్తగా ఉన్నాయి. ఈ కోడే పెడదాం. రమ్మ భారతి, ఇంకా రండి. సుజాతమ్మ గారు రావాలా? దివ్య అక్కది. దివ్య 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 చిన్న పార్లమెంట్. స్త్రీ అందమునకను కొట్టు వచ్చాను. స్త్రీయే అందమునకు ప్రధానం. రాలేదా ఏలియా? వేరేదేదన్నా చూడమ్మా. సహించిన వారిని అది రాలేదంట. సహించిన వచ్చిందా? ఏ సాంగ్ వచ్చింది? సహించిన వారిని స్మైలీ. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే స్టేజ్ని అలంకరించిన పెద్దలకు వందనాలు. సహించి సహనాన్ని కలిగి ఉన్నామా? ఓర్పు గల వారిని వీరులంటున్నాము. ఓర్చుకునే స్థితిలో ఉన్నామా? ప్రియనేస్తా మన నాదుడు మన ప్రభు యేసు మన కోసం సహించెను శ్రమలు అనేకం చూపించే మాదిరి మన కోసం నేర్పించే సహనమనే ఈ పాఠం సహించిన వారిని ధన్యులనుచున్నాము. సహనాన్ని కలిగి ఉన్నామా?
ఓర్చుకునే స్థితిలో ఉన్నా. ఆనందం కోల్పోయి ఆస్తులన్నీ పోగొట్టుకొని వేదనతో పడి ఉన్నాడు ఆయోబు. ఆరోగ్యం చెడిపోయి కన్న బిడ్డలను కోల్పోయి దిక్కుతోచక పడి ఉన్నాడు ఆ రోజు. అనలేదే దేవుని నొక మాటైనా నిలబడనే. సహనముతో ఏదేమైనా మన బ్రతుకే బాధల వలయంలో ఉన్న సహిస్తే ధన్యులుగా మిగిలదమన్నా. విశ్వాసం కలిగుంటే వాగ్దానం నిలుచుంది. శ్రమల మాటున సుఖముంది. సహించిన వారిని ధన్యులను చున్నాము. సహనాన్ని కలిగి ఉన్నామా. ఓర్పు గల వారిని వీరులంటున్నాము. ఓర్చుకునే స్థితిలో ఉన్నామా. ప్రియనేస్తం మన నాదుడు మన ప్రభు యేసు మన కోసం సహించెను శ్రమలు అనేకం చూపించే. మాదిరి మన కోసం నేర్పించే. సహనమనే ఈ పాఠం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. చక్కగా పాట పాడి దేవుని నామాన్ని స్త్రీల సమాజం వారికి ప్రభువు నామం తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ అది ఇప్పుడు లో మీరందరూ 10 గంటలకని చెప్పాం, 12 గంటలకు వచ్చారు. మేము ఒక 10 నిమిషాలు లేదా 10 గంటలు లేట్ చేసాం. అలిగి దిగి వాళ్ళు ఉండాలి. టైంకి పోయి ఆకలి పిల్లలు అల్లాడిపోతాం. ఇవన్నీ టైంకి రా. సేవకుడు ఉదయం 7 గంటలకు, సారీ 12 గంటలు ఆకలి. సరే తిన్నాకన్నారు ప్రధానంగా వింటారంటే అప్పుడు ఇందులో ఉన్న పెద్దలు పురుషోత్తం గారు తుర్తి ప్రాంతం నుండి పురుషోత్తం గారు ప్రార్థన చేసిందిగా సమయాన్ని అన్నయ్య. ప్రియా పరలోకపు తండ్రి, పతుడా, సర్వోన్నత దేవ, ప్రతి ఒక్క పేరున హృదయాలను వాక్యాలను మీరే ముగించి ప్రతి ఒక్కరిని ప్రభువాని వాక్యం పింపజేసి గ్రహించి ఆలకించుటకు వారికి హృదయాలను అందరినీ
ఈ కృపలో నడిపింపజేసి ఈ యొక్క కార్యక్రమం తోడు నీడగా ఉండి దీవించి ఆశీర్వదించమని నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి పెద్దలకు ప్రభు నామం సంఘం తరపున వందనాలు. ఈ మొబైల్స్ అన్నీ స్టాప్ చేసి సైలెంట్ మోడ్లో పెట్టినా కానీ ఫోన్ వస్తుందంటే వచ్చిన నష్టమేమి, చాలా బిజినెస్. మొబైల్ పక్కన పెట్టి చిన్నపిల్లలు ఉన్న తల్లులు చూడండి, పక్కవారికి ఎవరికి డిస్టర్బ్గా ఉండొద్దు. చాలా ప్రాముఖ్యమైన వాల్యుబుల్ సమయం, విలువైన మాటలు దానికి సుదూర ప్రాంతాల నుంచి మన మధ్యకు వచ్చి దేవుని యొక్క మాటలు అందించడానికి సిద్ధపడినటువంటి దైవజనులు, గౌరవనీయులు, పెద్దలు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో దేవుని సేవను అందిస్తున్నటువంటి ఎం శాంసన్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టి అన్నయ్యని వాక్యానికి ఆహ్వానించుకుందాం. స్టాండ్ ఏది? విశుద్ధుడ ప్రేమన్న ఈ అపార కృపాచ ప్రణామం. అత్యంత తక్కువ వ్యవధిలో ఈ బిడ్డలందరితో కలిసి కొన్ని విలువైన మాటలను ఆలోచించడానికి, భాషించడం మీరు మాకు అనుగ్రహించిన మీ చల్లని కృపను బట్టి ధన్యవాదాలు. వచ్చిన మేము అలయాపన చేయ సాంగృతమైన మీ సంగతులను విభజించి మీ కొరకై బ్రతుకులాగున మీ బిడ్డల జీవితాలను సంస్కరించే మాట్లాడనై ఉన్న మాకు ఆత్మ సహాయాన్ని ప్రసాదించి మీ బిడ్డలు తాము మత్తులై ఉండక కలిగొని జాగూరత కలిగిన మాటలను వివేచించే ధన్యత చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభుల వారి నామం వేడుకొనుచు నా ప్రియ దేవుని పిల్లల వేదికని అలంకరించి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రత్యేక శుభాలను ఇప్పటికే సహోదరులను ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం యవ్వనేచ్ఛల ప్రేమ, భోగేచ్ఛల, యవ్వనేచ్ఛల వాల్యూమ్ కొద్ది రోజు ఈ భూప్రపంచాన్ని జాగ్రత్తగా మనిషి అంత తెలివిగల్లోడు ఎవరూ లేరు. ఇట్లోనూ మనిషే స్థానం. ఎందుకు అనంటే మనిషి అంత తెలివిగల్లోడు లేడు అని నేను మనిషి చేసే ఆవిష్కరణ అనిపించే చంద్రుణ్ణి దూరం నుంచి చూసే రోజుల నుంచి కాలు మోపే రోజులు, గ్రహాలు ఉన్నాయట అని అనుకునే రోజుల్లో నుంచి సాక్షాత్తు టెలిస్కోప్ ద్వారా మన కళ్ళతో ప్రయాణించి తెలివిగల జీవి మరి ఏదైనా ఉందా అంటే ఏ జీవి ఆవిష్కరణలు కాదు కదా, తనకంటూ ఒక సొంత బట్టను కూడా ఏ జీవి తయారు చేసుకోలేకపోయింది అంటారా? పులి వర్షం వస్తే గాండ్రించడం తెలుసు కానీ ఒక గొడుగు తయారు చేసుకోవడం తెలియదా దానికి? అవునంటారా కాదంటారా? చలి వస్తే ఏడవటం తెలుసు కానీ బట్టను కప్పుకోవటం తెలియదు. అదాము కంటే ముందు నుంచి ఉన్నప్పటికీ వాటిలో అభివృద్ధి మనం కనపడట్లేదు. వాటికంటూ ఒక ఇల్లు కనపడట్లేదు. ఇల్లులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఏదో కనిపించిన గృహల్లోకి వెళ్ళి దాక్కుంటూ
కానీ మనిషి నిజంగా ఎంత అప్డేట్ అయిపోయాడు. బట్టే లేని స్థాయి నుండి బట్టల ఫ్యాక్టరీ తయారు చేసే స్థాయి దాకా మనిషి. అందుకనే అన్నాను, మనిషి అంత తెలివిగల్లోడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. అదే సమయంలో మనిషి అంత పిచ్చోడు కూడా ఎవరు లేరు. ఎందుకంటే మనిషికి అన్నిటి పట్ల ఉన్న శ్రద్ధ తన పట్ల తనకు లేదు. మీ అందరికీ తెలుసు, మనం దేన్ని వృధా కానీయం, దేన్ని వృధా పోనీయం కదా. అప్పుడప్పుడు మన ఇంట్లో కుళాయి కాస్త ఓపెన్ అయిపోయి నీళ్లు కారిపోతూ ఉన్నాయి, వృధా అయిపోతాయని వదిలేస్తామా, వెళ్ళి కట్టేస్తామా? కట్టేస్తాం. ఎందుకంటే నీరు వృధా కానివ్వకూడదు, ఆ సెన్స్ మనకు ఉంది. సో ఎవరు లేకుండా ఫ్యాన్ అలా తిరుగుతుంది అనుకోండి, అలా ఉండనిస్తామా, వెళ్ళి ఫ్యాన్ ఆఫ్ చేస్తాం. ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ అయిపోతుంది, ఎందుకు వేస్ట్, వృధా కానీ మనం వృధా కానీ. ఊరకనే గ్యాస్ అలా మండుతూనే ఉందనుకోండి, పైన ఏమీ లేవు, పెట్టలేదు, కూర పెట్టలేదు, గ్యాస్ అలా వెలుగుతూ, అలా చేస్తామా, ఆపేస్తామా, కంట్రోల్ చేస్తాం. అది అప్పుడప్పుడు కొంతమంది పెద్ద మంట వస్తుంటే లేదు లేదు గ్యాస్ తొందరగా అయిపోతుంది కంట్రోల్ చేస్తుంటారు, పెడుతుంటారు. అంటే నీకు నీటిని వృధా చేయకూడదని తెలుసు, గ్యాస్ను వృధా చేయకూడదని తెలుసు, కరెంటును వృధా చేయకూడదని కూడా తెలుసు నీకు. మరి జీవితాన్ని వృధా చేయకూడదని తెలుస్తుంది. జీవితాన్ని ఎంత వృధా చేస్తామంటేనండి, టీవీల ముందు కూర్చున్నామంటే గంటలు 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 ఆ సీరియల్ అయిపోయేదాకా ఎక్కడో ఆదా చేద్దామని చూస్తున్నావు, కానీ దాన్ని నువ్వు ఆదా చేయలేకపోతున్నావు. ఎక్కడో కొళాయిలో నీళ్ళు అయిపోతున్నాయి అని బాధపడుతున్నావు, కానీ నీ జీవితంలో ఆయుష్ అయిపోతుంది, గ్యాస్ అయిపోతుంది అన్న దగ్గర నీకున్న బాధ నాసికలో ఉన్న ఊపిరైపోతుంది లేదు కదా. వాళ్ళైనా అంతే, ఆడాలైనా ఖాళీగా ఉంటే ఖాళీ కదండి. మనలో చాలామంది ఖాళీగా ఉండి ఖాళీగా ఉంటే ఎంతసేపటికి ఏదో ఎంటర్టైన్మెంట్ వైపు మొగ్గు చూపుతాం తప్ప బైబిల్ చదువుతాం, దేవుని మనసు తెలుసుకుందామని ఎప్పుడైనా మనకుందా? ఎవరైనా ఒకళ్ళ మనసు తెలియాలంటే వాళ్ళ పర్సనల్ డైరీ చదవాలండి, అంటే వాళ్ళ మనసు అర్థమైంది. అలవాటు లేదులే, కానీ ఒకళ్ళ మనసు ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు ఒక డైరీ మెయింటైన్ చేస్తారు వాళ్ళ జీవితం గురించి. అది చదివితే వాళ్ళ మనసు అంతా బయటకు వచ్చారు. రోజు దేవుడు కూడా మనకు ఒక డైరీ ఇచ్చాడు. డైరీ రాసిన మనసు, దేవదూతల ఎదుట కూడా పరచని మనసు మన ముందు పరిచాడు ఆయన. ఆ డైరీ ఎప్పుడైనా ఓపెన్ చేసి నా దేవుడి మైండ్ సెట్ ఎలాగ ఉండాలి అని ఎప్పుడైనా ఆలోచించి కాలం గురించి మనిషి అంత వృధా చేస్తున్నా ఎలాంటి పట్టబోతుందో పాపవాక్యం అందరికీ ఏ మాట. ఎప్పుడు విలాపవాక్యం 3వ అధ్యాయము 27వ వచనం. విలాపవాక్యం, విలాపం అంటే ఏడుపు. సహజంగా మనకి వెళ్ళేటప్పుడు ఎదురు దెబ్బ తగులుతుంది. అప్పుడు మీకు తగిలిందా? వాళ్ళు చూస్తే ఎదురు రాయో ముక్కుతో తోటి తగులుతూ ఉంటుంది, నిజంగా కాస్త అనిపిస్తుంది. ఏడుపు అనే అనుభవం మనందరం. విలాపము అంటే చెప్పాలంటే శవం దగ్గర ఏడ్చి, అదే మామూలుగా ఏడ్చే ఏడుపు వేరు, శవాల దగ్గర ఏడ్చే ఏడుపు వేరు. శవాల దగ్గర ఏడ్చే ఏడుపు ఎలా ఉంటుంది? ఆగదీసి ఉంటుంది, పులుగు వస్తుంది బయటగా. అప్పుడు చూడాల్సిన వాళ్ళు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి, దూర ప్రాంతాల్లో చదువు కొడుకో రావాల్సి వస్తుంది. 2-3 రోజులు అలానే పెడతారు. మొదటి రోజు ధారాళంగా ఏడ్చేసిన శ్రీమతి ఆయన భార్య
రోజు నుంచి ఏడుపు అనేది ఆగిపోద్ది, కళ్ళలో నుంచి మూలుగు బయటకు వస్తుంది. దీర్ఘమైన మూలుగు నరాంతరాలలో నుంచి ఏడుపుకు వెయ్యింత. ఇప్పుడు ఏ గ్రంథం ఇప్పుడు అంటే ఏడుస్తూ కుమిలి ఏడుస్తూ రోధిస్తూ లాపిస్తూ రాసినట్టు రాసిన గ్రంథం. తన భార్యను చూసి ప్రేమగా రాసిన గ్రంథాలు, ఏడుస్తూ రాసినవి, ఏడుస్తూ బాధపడుతూ రాసిన గ్రంథం. ఎందుకో ఆయన ఏడుపు, దేన్ని చూసి ఆయన విలపిస్తున్నాడో ఇప్పుడు మీరు చదవండి. యవ్వన కాలమున కాడి మోయుట నరుడికి మేలట. కాడి మోయాలట, యవ్వన కాలంలో కాడి మోయాలట, అప్పుడు అది వాడికి మేలట. ఏడుస్తూ ఈ మాట ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఇప్పుడు యవ్వనస్తుల గురించి ఎందుకు టచ్ చేస్తున్నాడు అక్కడ? ఆ గ్రంథమే విలాప గ్రంథం, ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తూ యవ్వనస్తుల గురించి ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? ఆ ఏడుపు ఎవరి గురించో కాదండి, అక్కడ ఉన్న విలాప వాక్యంలో ఉన్న ఆ విలాపం ఎవరి గురించి అంటే యవ్వనస్తుల గురించి ఆ ఏడుపు అయింది. ఇంకా చదవండి. అతని మీద దాన్ని మోపినవాడు, ఆ యవ్వనస్తుడికి మీద ఆ దేవుని కాడిని మోపినవాడు యెహోవాయే. కనుక అతడు ఆ యవ్వనస్తుడు, ఆ కాడి మోస్తున్న ఆ యవ్వనస్తుడు ఎలా ఉండాలట? ఒంటరిగా మౌనంగా ఉండాలట. ఏమండి, దేవుని కాడి మొయ్యటం అంటే ఏంటి చెప్పండి? సులభంగా అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే, దేవుడి కాడి మోయటం అంటే ఏంటి? ఆయన మాటలు రెండు చెప్పటమే కదా. దేవుడి కాడి అంటే ఏంటండి? ఆయన గురించి 4 మాటలు చెప్పటమే కదా. బైబిల్ని చేత పట్టుకొని, ఆయన కాడంటే ఏం లేదు, ధర్మశాస్త్రాన్ని భుజాన్ని వేసుకొని, బైబిల్ గ్రంథాన్ని చంకన పెట్టుకొని, ఒడ్లెమ్మడ తిరుగుతూ మన దేవుడి గురించి గట్టిగా బిగ్గరగా ఆయన గురించి చెప్పటం, ప్రకటించడమే కదా దేవుని కాడంటే. దేవుని గురించి చెప్పటం అంటే మరి దేవుడి కాడి మోసే ఆ యవ్వనస్తుడట మౌనంగా ఉండాలట. అది ఎలా కుదిరిద్ది? మౌనంగా కూర్చుంటే సేవ ఇద్దా? గట్టిగా అరిచి వాక్యం చెప్తే సేవ ఇద్దా? చెప్పండి. సేవ ఏది చెప్పండి, మీరు చెప్పండి. సేవ అంటే ఏంటి? మౌనంగా మూలన కూర్చోవటమా? కంఠం ప్రక్కటిల్లేలాగా అరిచి దేవుడి గురించి ప్రకటించటమా? చెప్పండి మీరు. నోరు తెరచి దేవుని గురించి ప్రకటించటం సేవ. కానీ ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు, లేదు మౌనంగా కూర్చోవాలి ఆ దేవుని సేవ చేసేవాడు అంటున్నాడు. ఇంకా చదవండి. మౌనముగా కూర్చుని చదవండి. ఒంటరి అయి ఉండి మొత్తం చదవండి. అవి కనుక అతడు ఒంటరిగా కూర్చుండి, అదేంటి? నలుగురి మధ్యకెళ్తేనా జరిగేది సేవ? ఒంటరిగా కూర్చుంటే జరిగేదా సేవ? నేనున్నాను, అనుదినం దేవుని సేవ చేస్తూ ఉంటాను. మీ దగ్గరకు వచ్చా, మీ అందరు కొంచెం మాట్లాడాలి, దేవుని గురించి చెప్పాలి, నేను నేర్చుకోవాలి. ఇదే కదా మరి సేవ అంటే. చెప్పటమే కదా, దాన్ని పాటించడమే కదా సేవ అంటే. నా ఇంట్లో నేను ఏసీ ఆన్ చేసుకుని బెడ్ మీద కూర్చున్నాను అనుకోండి, సేవ అయిద్దా? ఒంటరిగా పక్కన కూర్చుంటే సేవ అయిపోద్దా? దేవుడు ఇక్కడ అలానే కూర్చోమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ జనాల్లోకి వెళ్ళమని చెప్పట్లా, మళ్ళా చదవండి. అది అతడు ఒంటరిగా కూర్చోవాలి. యెహోవా కాడి మోసేవాడు ఎలా ఉండాలంటే జనాల్లోకి వెళ్ళకూడదు, ఒంటరిగా నోరెత్తి నా గురించి మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. అదేంటి అంత ఆపోజిట్గా ఉంది ఏంట? ఆపోజిట్గా చెప్తున్నాడేంటి ప్రవక్త అక్కడ? నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకోవాలి. బూడిదలో మూతి పెట్టుకోవటం అంటే, బూడిదలో మూతి పెట్టుకోవాలట. సహజంగా ఇది మీకు అందరికీ తెలుసు కదా. బూడిద చాలా తేలికైన పదార్థం, అది చాలా తేలిగ్గా ఉంటుంది కదా. కట్టె అంత కట్టె, బూడిద అంత తేలికైనది కదా. ఆ బూడిదని మనం అలా గుప్పెట్లోకి తీసుకోండి. బూడిదని అలా గుప్పెట్లోకి తీసుకొని మీ నోటికి చాలా దగ్గరగా తెచ్చి గట్టిగా మాట్లాడండి. ఆ బూడిద ఏమైంది?
ఎగిరి మన మీదే పడింది. కరెక్టేనా కదా? ఇప్పుడు బూడిద మన మీద పడకూడదు అని అంటే మనం ఇప్పుడు ఎలా ఉండాలి? అరవకూడదు, సైలెంట్గా ఉండాలి. అంతేనా కదా? మనం చలికాలం ఈ ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది. మాట్లాడేటప్పుడు నోట్లో నుంచి పొగ వస్తుంది. చలికాలం గమనించి, చలికాలం రేపు రాబోతుంది కదా, చలికాలం గమనించండి, నోట్లో నుంచి పొగ వస్తూ ఉంటుంది. పొగ మంచు టైప్ మాట్లాడుతుంటే పొగ. అది ఎండాకాలం కూడా వస్తుంది. చలికాలం తేమ ఎక్కువ ఉండటాన్ని బట్టి తేమ మిక్స్ కనపడుతుంది. ఎండాకాలం ఏంటంటే కనపడదు, అంతే తేడా. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నాకు కూడా వస్తుంటుంది ఇప్పుడు వాయువు, కానీ మీకు కనపడదు. కానీ చలికాలం మీరు ఇదే మీటింగ్ పెట్టండి, నాది ఖచ్చితంగా కనపడుతుంది మీకు మాట్లాడేటప్పుడు. శబ్ద తరంగాలతో పాటు వాయు తరంగాలు వస్తుంటాయి మనం మాట్లాడేటప్పుడు. ఆ వాయు తరంగాలు ఎప్పుడైతే తాకుతుందో ఆ బూడిద ఎగిరి ఎక్కడ పడుతుంది? మన మీద. ఇప్పుడు బూడిద మన మీద పడకూడదు అంటే బూడిద ఎదుట మనం ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. అప్పుడు అది మనల్ని ఏం చేయదు. బూడిదలో నోరు పెట్టుకుని మళ్ళీ చదవండి అన్నమాట, మళ్ళీ చదవండి. అతడు బూడిదలో మూతి పెట్టుకోవాలంటే మాట్లాడితే నోట్లోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త పడాలంటే మౌనంగా ఉండాలంటే బూడిద దగ్గర ఎలాగైతే ఒక వ్యక్తి జాగ్రత్తగా ఉంటాడో అలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలని అర్థం. ఇంకా కింద చదవండి. అతను తను కొట్టువాణి తట్టు తన చంపనది. ఏం చెప్తున్నాడు అసలు అక్కడ? నాకు అది అర్థం కావాలండి, జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఆయన ఏడుస్తున్నాడు? ఎందుకు సడన్గా యవ్వనస్తుల గురించి మాట్లాడుతున్నాడు? సరే, యవ్వనమును దేవుని కాడి మోయటం మంచిది అన్నాడు, బాగానే ఉంది. మరి అప్పుడు 4 మాటలు చెప్పరా అని చెప్పాల్సింది మౌనంగా ఉండమంటున్నాడు, ఒంటరిగా కూర్చోమని చెప్తున్నాడు, బూడిద దగ్గర నోరు పెట్టుకున్నట్లుగా ఎలాగైతే ఉంటావో అలా ఉండమని చెప్తున్నాడు. అసలు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు ప్రవక్త? ఎప్పుడైనా సరే ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు అక్కడికక్కడ కూర్చొని ఏదో గట్టిగా 10 సార్లు చదివితే మీకు ఎప్పుడూ అర్థం కాదు. ఆ పుస్తకం ఎప్పుడూ అర్థం కాదు, చచ్చేంతవరకు మీకు అర్థం కాదు. పుస్తకం చదవాలంటే రచయిత పునాదిని ఎక్కడి నుంచి వేసుకొని వస్తున్నాడో అర్థం కావాలి. 2వ అధ్యాయంలో ఎందుకు 27వ వచనంలో ఈ మాట చెప్తున్నాడో, దీని వెనుక ఆయన ఉద్దేశం ఏంటో 2వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి మీరు అందరూ కూడా విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 21 చదవండి. 21. ఎందుకు యవ్వనమున కాడి ముయ్యాలో ఇక్కడ ఉండదు, అది 2కు చదివితే మీరు దీని వెనక పేజ్ అది 1వ అధ్యాయం, అది 2వ అధ్యాయం 21. ఇప్పుడు 3:27 చదివారు, 2వ అధ్యాయానికి 2 అంతే. 2వ అధ్యాయము 21 చదవండి. యవ్వనుడు వృద్ధుడు వీధులలో నేలన పడి ఉన్నారు. అది ఆయన ఎందుకు ఏడుస్తున్నాడంటే విలాపం ఇస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న సీన్ చెప్తాను మీకు జాగ్రత్తగా. పుస్తకం రాయబడుతున్న సమయానికి తన కళ్ళెదుట జరుగుతున్న సీన్ అంటే నెబుకద్నెజరు మహారాజు 2 చేతులతో 2 కత్తులు పట్టుకొని తెగ నరుకుతుంటే పీకలు గాల్లో తేలుతున్నాయి. అది కత్తి తీసుకొని నరుకుతున్నాడు. ఎలా నరుకుతున్నాడో తెలుసా? తలకాయలు తెగ నరుకుతుంటే గాల్లోకి ఎగురుతున్నాయి, ఫుట్బాల్స్ ఎగిరినట్టు తలకాయలు. యవ్వనస్తులందరూ పారిపోతున్నారు. వీధికొకడు, ఊరికొకడు, చెట్టుకొకడు, పుట్టకొకడు, ఇంటికొకడు, కంటికొకడు పారిపోతున్నాడు. ఎవడు ఏ చెట్టు కనపడితే ఆ చెట్టు ఎక్కేస్తున్నాడు, ఏ బొక్క కనపడితే ఆ బొక్కలోకి, ఆ రంధ్రంలోకి దూరేస్తున్నాడు. ఎలుకలు రంధ్రాల్లోకి దూరుతున్నట్టుగా మనుషులందరూ తమ స్థలాలు ఎత్తుక్కొని మరీ దూరుతున్నారు అక్కడ. ఎందుకంటే శత్రులు వస్తున్నారు. ఆడాళ్ళనేమో రేప్ చేసేస్తున్నారు, మగాళ్ళనేమో పీకలు కోసి తెగ నరికేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉందో తెలుసు. అక్కడ యవ్వనస్తులను జుట్టు పట్టుకొని నడి రోడ్డులోకి లాక్కొచ్చి పీక దగ్గర సరిగ్గా పదునైన కత్తి పెట్టి నరుకుతుంటే రక్తం పైకి పొంగుతుంది. ఏడుస్తున్నారు, కాపాడండి మహానుభావులారా, కాపాడండి అని యవ్వనస్తులందరూ ఏడుస్తున్నారు. అప్పుడు ఈ పుస్తకాన్ని చెట్టు కింద కూర్చొని రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు, ఎప్పుడు రాస్తున్నాడు అంటే అప్పుడు రాస్తున్నాడు. ఎప్పుడు రాస్తున్నాడు? నరుకుతుంటే ఒక పక్కన రక్తం రోడ్ల మీద పారుతూ ఒక్కొక్కడు పరిగెడుతుంటే కాపాడండి కాపాడండి అని తాను చెట్టు కింద కూర్చొని తీరా దగ్గర పెట్టుకొని చర్మపు కాగితం మీద ఏడుస్తూ రాస్తున్నాడు. మరి వాడు చస్తుంటే నేనేం ఆనందంగా ఉంటాడు? ఎడుస్తారు కదా, మన కళ్ళ ముందు ఎవరైనా చంపేస్తుంటే ఆ భయం ఎలా ఉంటుందండి? ఏడుస్తాం కదా. ఏడుస్తున్నాడు, ఏడుస్తూ రాస్తున్నాడు.
ఆయన కళ్ళెదుట ఏం జరుగుతుందో ఇప్పుడు మీరు చదువుతున్నారా 21లో మళ్ళా చదవండి. యవ్వనులును వృద్ధుడును వీధుల్లోనట ఎక్కడ పడ్డారట వీళ్ళు? వీధుల్లో నడి రోడ్లలో. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు రోడ్లలోని శవాలు ఉంటే ఎలా ఉంటుంది? తలకాయలన్నీ తిప్పిపోయి పరిస్థితుంది. ఇప్పుడు అక్కడ ఆయన వీధులలో పడి ఉన్నారు. కన్యకలు అంటే ఎవరు? స్త్రీలు, ఆడపిల్లలు. కన్యకలును యవ్వనస్తులును ఖడ్గం. దేని చేత? ఇందా చెప్పాను కదా, దేని చేత? ఖడ్గం, కత్తివాత పోయారట. అక్కడ పడిపోయి ఉన్న దగ్గరికి వెళ్ళి పోతున్నారు కదా, కొండ రక్తం కారిపోతుంది మొత్తం పేకల్లో నుండి. పేగులన్నీ బయటకు వచ్చేసాయి. పొడిచేస్తున్నాడు కదా, పేగులు బయటకు వచ్చే రక్తం అంతా ఏరులై పారుతుంది. వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట చెప్తున్నాడు. చచ్చిపోతున్న శవాల దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది? ఆయన 10 నిమిషాల్లో కళ్ళు మూసి వాళ్ళ దగ్గరికి అభిప్రాయాన్ని ఒక్కసారి వయసులో ఉన్నప్పుడు నాకు ఏం జరిగిందో ఆ బ్యాక్గ్రౌండ్ చరిత్ర 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఒకసారి అసలు ఎందుకు విలాప వాక్యాల్లో అంత ఏడుపు ఏడుస్తున్నాడో, అసలు ఏం జరిగింది, ఎందుకు చంపుతున్నారు, యవనస్తులు అందరూ ఎందుకు పరిగెడుతున్నారు? ఇర్మియా గ్రంథము, ఎందుకంటే అది రాసిన ఆయన ఇర్మియానే. విలాపవాక్యాలు రాసింది ఎవరు? వీళ్ళలో రాజుల గ్రంథాన్ని, ఇర్మియా గ్రంథం, విలాపవాక్యాలని, రాజుల గ్రంథం కూడా ఆయనే. ఆయన చెప్పి చాలా మందికి రైట్. 1వ అధ్యాయం 5వ వచనం చదువు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామంటే మనం ఈయనకి 13 ఏండ్ల వయసు ఉన్నప్పుడు పరిగెత్తాం. ఎక్కడికి వెళ్ళాం? ఎన్నేళ్ళ వయసుకి ఇప్పుడు వచ్చాం మనం? ఇందాక మీరు విలాప వాక్యాలు చదివారే, అది సుమారుగా ఒక 50 ఏళ్ళు రాశాడు ఆ పుస్తకం. తన యవ్వన ప్రాయంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన వృద్ధుడైపోయాడు. విలాప వాక్యాలు రాసేసామని వృద్ధుడైపోయాడు. ఆయన 86లో రాశాడు. బహుశా 50 నుంచి పైన పడ్డాయి అప్పటికే విలాప వాక్యాలు. ఇక్కడ మాత్రం 10-12 ఏళ్ళ కుర్రోడు. ఇప్పుడు వాక్యం మీరు చదవండి 4-5 వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. దేవుడు ఒకసారి అండి, దేవుడు ప్రత్యక్షతలు ఆ రోజుల్లో చాలా భిన్న. అందరికీ తెలుసు బైబిల్లో దేవుడు ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు ప్రత్యక్షత ఇచ్చేవాడు. ఏం చేస్తున్నప్పుడు గొర్రెలు కాసి కూర్చున్నప్పుడు కాదు, పనిలో ఉన్నప్పుడు దేవుడు పిలుస్తాడు. ఎప్పుడు పని మానుకొని ఖాళీగా కూర్చున్నామని అసలు ఎప్పుడు పిలవడు దేవుడు. పేతుర్ని ఫాలో మీ అని యేసుప్రభు ఎప్పుడు అన్నాడు? నన్ను వెంబడించని. చేపలు పట్టకుండా పక్కన కూర్చుని అది కూర్చుని పడుతూ ఉన్నప్పుడు. గిజ్జోన్ని ఎప్పుడు పిలిచాడు దేవుడు? కొడుతూ. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవన్నీ అంటే జరుగుతూ అనే. ఇక్కడ కూడా ఇతను ఒక వర్క్ పని మీద వెళ్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షత జరిగిందా? ఇర్మియాతో చెప్తున్నాడు. ఇర్మియా అన్నాడు, ప్రభు సెలవివ్వండి అన్నాడు. అంటే ఇర్మియా ఒక ప్రవక్తగా మార్చాలనుకున్నా, నిజమేనా అని అడిగాడు. దానికి ఆయన ముందుగా ఏం చెప్తున్నాడంటే, మీ అమ్మ కడుపులో పడక మునిపే నువ్వు నాకు తెలుసు అంటే తనకి ఎప్పటి నుంచి పరిచేస్తాడో చెప్తున్నాడు. కానీ మీ అందరిని ఒక మాట అడుగుతున్నాను. చాలామంది తల్లులు ఉన్నారు ఇక్కడ, పిల్లలను కని పెద్దవాళ్ళని చేసిన మీకందరికీ నీకు పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డో మగబిడ్డో ముందుగానే ఎంతమంది క్లారిటీ ఉంది? కొంతమంది పక్కగా మగబిడ్డే పుడతాడని ఫిక్స్ అయిపోతారు, తీ అంటారు. మైండ్ కూడా ఫిక్స్ అయిపోద్ది. ఇక అప్పుడప్పుడు తల్లులు కడుపుతో మాట్లాడుకుంటుంటారు పిల్లలతో. మగపిల్లోడితో మాట్లాడినట్టే మాట్లాడతారు ఆ కడుపులో కూడా. ఎలా ఉన్నావు? అబ్బాయితో మాట్లాడినట్టు.
కానీ తీరా డెలివరీ అయిన తర్వాత అమ్మాయి కనపడింది. ఎదుర్కొన్నారమ్మ. తెలియదు మనకి ఎవరు పుడతారో తెలియదు మనకు, తెలుసా? కొంతమంది మగపిల్లలు పుట్టి ఒక్క ఆడపిల్ల అయినా కనాలని చెప్పి ఆడపిల్లని వరుసగా మగపిల్లలే పుడతారు. కొంతమందికి ఆడపిల్లలు ముగ్గురు వరుసగా పుడతారు. జరుగుతుంటాయి. అలానే మనందరికీ అదే చెప్తానండి మీకు. వస్తున్న తల్లికి కూడా తెలియదు లోపల ఎవరున్నారు. టెస్ట్ చేస్తున్న డాక్టర్ కూడా తెలియదు. అసలు వీటన్నిటికీ మూలకారకుడైన తండ్రికి అసలు తెలియదు, తెలుసా? అంతెందుకండి, సరే గర్భంలో నుంచి బిడ్డను కూడా బయటికి తీసేశారు. నర్సు అలా పక్కన పెట్టేసింది. ఇప్పుడు నీ దగ్గర ఒక పెద్ద జీకే క్వశ్చన్ వదిలింది. నువ్వు ఆల్రెడీ కనేసావమ్మా, బిడ్డ అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ఆడో మగో చెప్పు అన్నాడు. ఆల్రెడీ కనేసావు, అయిపోయింది. ఏడుపు కూడా వినపడుతుంది పక్క నుంచి. అప్పుడైనా నువ్వు చెప్పగలవా ఎవరు పుట్టారు నీకు? 25 అండి దేవుడిచ్చే ప్రైజ్ అది. ఎవరు మూమెంట్లో ఓపెన్ చేసేదాకా తెలియదు ఎవరికి. గిఫ్ట్ అంటే అదే కదా మరి. అలానే ఇక్కడ ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా ఈ అమ్మకి తర్వాత తెలుసు, ఈ నాన్నకి ఈ అమ్మ ఫోన్ చేసిన తర్వాత తెలుసు అసలు నిన్ను ఫస్ట్ చూస్తాను. కానీ నీ మద్రసాని నిన్ను తల్లి నిన్ను చూడక మునుపు, నీ తండ్రి నిన్ను ఎత్తుకొనక మునుపు ఫస్ట్ టైం తను ఎంత ప్రాచీన పరిచయస్తుడో తనకి చెప్పుకుంటున్నాడండి. ఏమంటే మీరు ముసలోళ్ళు అయితే ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. కానీ దేవుడి దగ్గర మన ఆల్బమ్ ఉంటుంది. ఆల్బంలో నువ్వు శవంగా ఎట్టుంటావో కూడా ఉంటుంది ఆయన ఆల్బంలో. ఇప్పుడు కొంతమందికి అయిన తర్వాత ఇప్పుడు ఫేకే, అంత లేదు, అలా ఏం ఇప్పుడు ఏం మురిసిపో చాలా అందంగా చూపిస్తారు వాళ్ళు అడిగిడి కలిపి. కానీ మనం ప్రింట్ టు పిన్, మినిట్ టు మినిట్ మన ప్రతి ఫోటో దేవుడి దగ్గర ఉండిద్ది. ప్రపంచంలో అందరికంటే మనల్ని ఎరిగినవాడు, మనల్ని కన్నవాడు, మనల్ని వాడెవరు? దాన్ని ఇచ్చి ఏమన్నాడు కింద చదవండి. బయలు పడక మునిపే నేను ప్రతిష్ఠ. 5వ వచనం చదువు. చదివాం కదమ్మా. గర్భంలో నేను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భంలో నుండి బయలు పడక మునిపే నేను ప్రతిష్ఠించిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అంటే ఇర్మియా ప్రవక్త కావాలి అనే ఆ సంకల్పం, ఆలోచన దేవుడికి ఎప్పటిది? 13వ ఏటది కాదు. మనందరం ఏమవ్వాలి అన్నది దేవుడికి ఎప్పటి నుంచో ఉంటుందండి మనసులో. అది నీకు ఆయన నీ ముందు పెడతాడు. దాన్ని నువ్వు పాజిటివ్గా రెస్పాండ్ అయితే ఆయన ఆలోచన నీ యందు నెరవేరుద్ది. లేదనుకోండి నీకు వదిలేస్తాడు అంతే ఆయన. చదవండి ఇంకా కింద. ప్రవక్తగా నేను నియమించి తిని అన్నప్పుడు 6వ వచనం. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే. అయ్యా నాకంత సీన్ లేదు, నేను ప్రవక్తనేంటి? ప్రవక్త అంటే ఎలా ఉంటాడు? మంచి వయసులో పెద్దరికంగా ఉండి తలంతా నెరిసిపోయి పొట్టేసుకొని, అంతే కదండి. ఇప్పుడు పాస్టర్ అంటే ఒక లుకింగ్ ఉంటుంది మన అందులో కొంతమంది. ఎవరో పిల్లగాడు వచ్చి శుభ్రంగా షర్ట్ ప్యాంట్ వేసుకొని చెప్తుంటే ఈడు పాస్టర్ ఏంద్రా బాబు అనుకుంటారు. పాస్టర్ అంటే ఎలా ఉంటుంది? పాస్టర్ అంటే క్వాలిఫికేషన్, పెద్ద పొట్ట ఒకటి ఉండాలి, మంచిగా వైట్ అండ్ వైట్ ఉండాలి, తలంతా నిరిసిపోయి ఉండాలి, లేదంటే బట్టతలైన ఉండాలి, కళ్ళజోడు పెట్టుకోవాలి, కొన్ని ఉంటాయి మనకి. చిన్నపిల్లోడు వచ్చేసి వేదిక మీద పిలుస్తున్నారు, అది చూస్తే చాలా కుర్రోడు, ఏంది ఎట్టు పెడతారు, ఎవరైనా జనాలు ఏమనుకుంటారు? అనుకుంటారు. తర్వాత దేవుడు ఎరుగు ఒక చెప్తే మంచి అసలు ఎవరు నమ్మరు కదా. కానీ ఇర్మియా అని ప్రవక్త అంటే లేదు, అందరు నవ్వుతున్నారు. ఏజ్ ఎంత? 12-13 ఏళ్ళు. అంటే ఎన్నో క్లాసు? 8th క్లాస్ కుర్రోడు. కొంచెం 10వ తరగతి చదవాలంటే కనీసం 15 ఏళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు ఎన్నో తరగతి? 12 ఏళ్ళు అంటే ఎన్నో తరగతి అమ్మా? 8 ఏళ్ళు అంటే లాగులు దొరుకునే కుర్రోడు. ఏమీ తెలియదు నా పిల్లోడు. ఇప్పుడు నేను ప్రవక్త అన్నాడు అనుకోండి, అటువంటి జనాల్లోకి పోయి కింద నుంచి పైదా చూస్తారు, తాగేసుకోపోరా అంటారు. భక్త దేవుడు ఎరుగు, ముందు రైరేసుకోపో అంటారు వాళ్ళు. అంత చిట్టి వయసులో దేవుడు ప్రవక్తని చేశాడు. వెళ్ళాడు. వీళ్ళ నాన్న కూడా యాజకుడే. ఒక మాటలో చెప్పాలంటే పాస్టర్ గారు కొడుకెత్తను ఎవరు? కానీ ఆ పాస్టరు డబల్ గేమ్ పాస్టర్ ఆయన. ఎందుకంటే అప్పటికే నేను అప్పటికి పరిస్థితి ఏంటంటే దశంభాగాలు ఆపేశారు. అప్పటికే ఇర్మియా గారి కాలానికి దశంభాగాలన్నీ ఆపేశారు, ప్రవక్తలకు ఇవ్వకుండా.
యాజకులకి తాపేటని చాలామంది యాజకులు డబ్బులు కొదవైపోయి పొలం పళ్ళకి వెళ్ళిపోతున్నారు. అది పెద్ద చరిత్ర జరుగుతుంది అక్కడ. అందుకని వీళ్ళ నాన్న ఏం చేశారంటే నా కొడుకు యాజకుడు కాకూడదు అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి చెప్పాడు, అమ్మా నాన్న నాకు దేవుడు ప్రత్యక్షమై నీకు ప్రవక్తని చేస్తానన్నాడు, తన కోసం నన్ను వాడుకుంటాడట అని ఇంట్లో చెప్పాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, ఒకసారి 20వ అధ్యాయానికి రండి. ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఈ విషయం చెప్తే ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, 12కి రండి, 20కి తర్వాత వద్దాం. 12వ అధ్యాయం 6కు రండి. 12వ అధ్యాయం 6వ వచనం ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గారినట దేవుడు ఇలా ఎంచుకున్నాడని తన ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటంటే ఈ సహోదరులు సహితము, అంటే ఎవరంటే సహోదరులు అంటే ఎవరు, తోడబుట్టిన అన్నదమ్ముళ్ళు, సహ ఉదరులు. ఉదరం అంటే కడుపు, సహ ఉదరులు అంటే అర్థం ఏంటి, ఒకే ఉదరము నుంచి వచ్చినోళ్ళు, ఒకే కడుపు నుంచి వచ్చినోళ్ళు. సహోదరులు అంటే సహ ఉదరులు. ఉదరం అంటే కడుపు, ఒకే కడుపు నుంచి వచ్చినోళ్ళు సహోదరులు అంటే అన్నదమ్ముళ్ళు. కొంత అన్నదమ్ముళ్ళు ఏమన్నారో చదవండి అక్కడ, నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటి వారు, అంటే ఎవరు, ఫ్యామిలీ, వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ, నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. అబ్బా ఏం చేస్తున్నారటండి, ద్రోహం. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పాస్టరు తన కొడుకు పాస్టర్ అవ్వాలో కోరుకోవట్లే. ఇప్పుడున్న అమెరికా పంపించి చదివితే దశం బాగా నాకు తెలిసి చాలామంది పాస్టర్లు వాళ్ళ పిల్లల కనీసం బైబిల్ కూడా నేర్పి, ఎందుకంటే మళ్ళీ వాడు ఎక్కడ ఇటు వచ్చేస్తాడు అని. ఇటు వస్తే డబ్బులు ఒక రోజు ఉండవు, ఒక రోజు ఉండవు కదా, అసలుకే ప్రభుత్వాలు మారిపోయినాయి, ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు అని చెప్పి నాకు ఒక ఆయన అయితే నాకు పచ్చికి చెప్పాడు, ఎందుకంటే బాబు నేను ఆ రోజులు నా కొడుకులు డాక్టర్ చేసి లేకుండా చెప్పి అలాగైపోయారు. ఇప్పుడు ఆ రోజు ఆయన పరిస్థితి కూడా అంతే, ద్రోహం చేస్తున్నారట. ద్రోహము చేయొచ్చు. ఇంకా చదవండి, గేలి అంటే అర్థం ఏంటండి, ఎగతాళి, అంటే ఎగతాళి. రోజు మనల్ని కూడా అంతే కదా, బిడ్డలు రైళ్ళు ఎలా అంటున్నారు, ఎలా గొర్రెలు వచ్చారు, హల్లెలూయా బ్యాచ్, దేవుని బిడ్డలు కాళ్ళకి తిట్టట్లేదండి. ఈరోజు ఎంత అవమానకరమైన మాటలు, ఎన్ని అవమానకరమైన ట్యాక్స్ ఈరోజు క్రైస్తవులకు ఇస్తున్నారు. చెక్కల శవారాధన చేసేవాళ్ళు అంటాడు ఇంకొకడు, రకరకాలు గేలి. రోజండి బయట చాలామంది తాము క్రైస్తవులమని కూడా చెప్పుకోవట్లేదండి. బయట హైదరాబాద్లో మా సిస్టర్ వాళ్ళు ఉంటారు తరచుగా, సెల్లార్లో పార్క్ చేస్తారు. సెల్లార్లో కార్ పార్క్ చేస్తుంటే బొట్టు పెట్టుకుని ఉన్నాడు, బొట్టు చేతికి ఎర్రటి దారాలు వేసి ద్రాక్ష మాల. వస్తే సార్ అన్నాడు, కార్ పార్క్ చేసి కార్ కీస్ వాళ్ళకి ఆయన సడన్గా ఫోన్ రింగ్ అయింది. ఎవరో ఫోన్ చేసి, పాట ఏంటంటే కనికర పూర్ణుడు ఆ సాంగ్, అది కోసన్న వాళ్ళు అదేదో పాట ఉంటుంది కదా, కనికర పూర్ణుడు. ఆ సాంగ్ ప్లే అయింది, నా సరిగా మైండ్ పోయింది. ఆయన పేరు కోటిరెడ్డి ఇట్రా అన్న. ఏంటి సార్ అన్నాడు, కట్టేంది నీ బొట్టేంది ఆ పాట ఏంది అన్న. ఏంది సాక్షి ఏంది పాట ఏంది అంటే, సార్ నా అసలు పేరు ఏసేపు సార్ అన్న. ఏసేపు అండి, నాకు ఒకసారి షాక్ అయ్యానండి. ఏసేపు కోటిరెడ్డి ఎప్పుడయ్యాడు రా అన్న. లేదు సార్ అపార్ట్మెంట్లో ముసీలు సార్, మన కూడా చేయరు సార్, చిన్న పిల్లలు కూడా పట్టించుకోరు. పని చెప్తే క్రైస్తవులు ఇది కదా సార్, చిన్న పిల్లలు కూడా లెక్క చేయరు, అవమానంగా చూస్తారు, దూరం పెడుతుంటారు సార్. అందుకనే సార్ బొట్టెట్టి కోటిరెడ్డి అని పేరు పెట్టుకున్నాను అంటే చాలామంది ఉన్నారు. అంటే ఎక్కడ తాము క్రీస్తు సంబంధులం అని తెలిస్తే అది తమకు అవమానంగా మారిద్దేమోనని పేరు కూడా మార్చేసుకొని, అంటే వాడలో ఒక పేరు ఉంటుంది, క్రిస్టియన్ వాళ్ళు ఒక పేరు ఉంటుంది, ఇంటి దగ్గర చర్చి దగ్గర ఒక పేరు ఉంటుంది, బయటికి వెళ్ళిపోతే పేరు మారిపోద్ది. ఎందుకది అంటే అవమానంగా, అంటే క్రీస్తు విషయమై నీకు పడే నింద నువ్వు ఎలా భావిస్తున్నా చూడు గాలేవు. అప్పుడు ఎప్పుడే గేలి చేస్తున్నారట. ఇంకా ఏం చేస్తున్నాడు చూడండి ఆయన పాపం.
ఇప్పుడు మీకు చెప్తున్న ఈ గాథ అంతా చచ్చిపోతున్న వాళ్ళ ముందు చెప్తున్న గాథ ఆయన. గుర్తుపెట్టుకోండి ఈ సీన్ని. వారు నీతో దయగా మాట్లాడినను ఎలా మాట్లాడతారట? దయ అంటే రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తారండి దేవుళ్ళలో నుంచి బయటికి లాగటానికి. ఫస్ట్ ఏ ట్రిక్ ప్లే చేశారు అదండి, నీ సహోదరులను తండ్రి ఇంటి వారిని ఏం చేశారట? ద్రోహం చేశారట. ఫస్ట్ ట్రిక్ ద్రోహం చేశారు ఆయన దేవుళ్ళలో నుంచి బయటపడేయటానికి. ఆయన దేవుళ్ళలో నుంచి బయటికి రాలే. నెక్స్ట్ ఏం చేశారు? ఏలి ఎగతాళి చేశారు. ఎగతాళి చేస్తేనైనా సరే అవమానంతోనైనా బయటకు వచ్చేస్తాడేమో, ఈ ప్రవక్త వద్దు గివక్త వద్దు నాకెందుకు రాని సెకండ్ది ప్లాన్ చేశారు. అక్కడ కూడా సక్సెస్ రాలా. అంటే ఇర్మియాని తన భక్తి జీవితం నుంచి తొట్టిల్లింపజేయలేకపోయారు. మూడో ప్లాన్ ఒకటి చేశారు. ఏం చేశారు? అయ్యగా మాట్లాడు. ఎన్ని రకాలుగా ఆయన దేవుళ్ళలో నుంచి బయటికి లాగాలని చూసిన ఆయన ఏం కాలేదండి. అప్పుడని మనల్ని దేవుళ్ళలో నుంచి బయట పడేయాలని ఎన్నో శోధనలు చేస్తూ ఉంటాడు సాతాను. ఎన్నో శోధనలు అబ్బాష చూపు కానీ లేవు. అదే నువ్వు పలానా ఊరు వెళ్ళిపో, పలానా బెంగళూరు వెళ్ళిపో, మంచిగా సంపాదించేసుకో, అప్పులన్నీ తీరిపోతాయి, నీకు హ్యాపీగా బతికేయచ్చు, అక్కడ చర్చలు ఉండవు, అక్కడ వాక్యం ఉండదా. ఎన్నో రకాలుగా నిన్ను లాగేయాలి ఆ సత్యంలో నుంచి నాడు ఎన్నో ట్రై చేస్తుంటాడండి. చక్కగా చదువుకునే పిల్లోడికైతే ఒక అమ్మాయి ప్రేమించడం తప్ప, బైబిల్లో ప్రేమించలేదు, యాకో వాళ్ళు ప్రేమించలేదు, రకరకాల వ్యామోహాలు. వాడిని ఎలాగైనా సరే కన్విన్స్ చేసి దేవుళ్ళ నుంచి బయటికి లాగాలనేది వాడి తపనండి. ఎన్నో రకాల ప్లాన్స్ చేశాడు. ఎవరి ద్వారా? తన కుటుంబం ద్వారానే. ఎవరికో నాకు తెలిసిన 2 రకాల మనుషులు ఉంటానండి నా లైఫ్లో. మా గుంటూరులో ఒక ఆయన ఉంటాడు, చెప్పులు కుట్టుకునే, రోజుకి 200-300 రావటం కాకనం. ఎందుకంటే ఈ రోజు చెప్పులు కొనుక్కుంటా తప్ప ఎవడు గుట్టించుకోలేడు. ఉన్నాడా? పోతే సరదాగా అమెజాన్ అట్లోనే పోతాడు, లేదా బయటికి వెళ్తాడు. పెద్ద ఇష్యూ కాదు చెప్పు తెగిపోవటం. వాళ్ళకి పాపం ఏమీ లేదండి. చిన్న కొడుకు సెంటర్ గొడుగు కింద పాపం ఏదో వచ్చింది 2-3. ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చిన, ఆయనకు కొడుకున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు. నా దగ్గర చేతిలో చేసి గారు కొడుకు ఇలాగా ఏం చెప్పి కూడా అవ్వాలి, లక్షలైనా పర్లేదు, నేను అప్పు చేస్తాను, రోజువారి వడ్డీ తీసి, పరీక్షలు ఏదో ఉంటాయంట అయ్యగారు, మన రాయించి అయినా పర్లేదు, నీకు ₹1,00,000 ఏదో కడితే సంవత్సరం అది కూడా చేపిస్తాను, ఏదో ఒకటి చేసిన. ఏంటండి పలేవారు మీకు. తర్వాత ఓ రోజు పరంగా ఒకడు ఉన్నాడు, వాడు మొత్తం అంతా పైకేసి రమ్ములు కొడుతుంటే వాటికి ఎగురు కరెక్ట్గా నా కారు ముందు వచ్చి పడ్డాడండి. వాడు ఎవడరా అని చెప్పి గ్లాస్ ఓపెన్ చేస్తే ఆయన కొడుకే ఈ దరిద్రుడు. వాళ్ళ నాన్న కష్టపడి పనిచేసి దేవుళ్ళలో ఎదగాలని ఆయన కోరుకుంటుంటే వీడు బయటకు వచ్చి అల్లరి చిల్లర్లుగా మందు దాగి వాళ్ళతో కలిసి తిరుగుతూ వీడు చేసే నటన వాళ్ళ నాన్నకు తెలిసి చచ్చిపోతాడు. చేసే పనులు ఇక్కడ చాలామంది కాలేజీలకు వచ్చిన పిల్లలు కాలేజీల్లో చేసే పనులు ఇంట్లో తెలిస్తే వస్తారు, తెలియకుండా మేనేజ్. చివరికి ఎవరిని నువ్వు మోసం చేసుకుంటున్నావు అంటే నిన్ను కన్న నీ తండ్రిని రా, ఎవరినో కాదు, పక్కింటోని ఎదురింటో. నువ్వు ఎవరి నుంచి వచ్చావో, నీ జన్మకు కారకుడు ఎవరు, ఆయన్ని మోసం చేస్తే ఏం సంపాదించుకుంటావు? నీకు ఇష్టం లేదనుకో, లేదు అని చెప్పు, ఇష్టమైందనుకో చేసుకో. పిల్లలను ఎప్పుడూ కూడానండి తల్లిదండ్రులు మోసం చేయటం కంటే పెద్ద పాపం ఏదీ లేదండి. తల్లిదండ్రులను ఎప్పుడు మోసం చేయాలి. మళ్ళీ నిజంగా నమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నా అది మీ పేరెంట్సే. మరి ఏం చెప్పినా నమ్మరండి, పేరెంట్స్ నమ్ముతారు, అంత నమ్మకం నీ మీద. అదే వమ్ము చేసుకున్నావు అంటే కొడుకు దైవజనుడైతే చాలు అనుకునేవాడేమో ఇలా తిరుగుతున్నాడు బయట రోడ్ల మీద తిరిగి. కొంతమంది ఉన్నారండి, పిల్లలకు ఉంటుంది తాము బాగానే దైవజనుడు, వాక్యం చెప్పాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, కానీ ఇంట్లో తల్లిదండ్రులు చూస్తేనే అస్సలు సహకరించరు. నువ్వు ప్రార్థనకి వెళ్ళొద్దు, బట్టి ఎందుకు వెళ్తున్నా, పని పాటలేదు, ఏమైనా ఉద్యోగం చేసుకొని చక్కగా పెళ్లి చేసుకొని. 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఇర్మియా గారు ఎలాంటి వాళ్ళంటే ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ. మన భాషలో చెప్పాలంటే అయ్య సహకరించడు, అమ్మ సహకరించదు. ప్రవక్త అవుతానంటే ఒక్కడు కూడా ముందుకు పవరా నేనున్నా నీ వెనక అనేవాళ్ళు లేడండి. ఎలాగైపోయాడో తెలుసా, అయినా సారిగా ఒంటరోడైపోయాడు. స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, రే మా నాన్న లేదురా, వాళ్ళు నన్ను గేలు చేస్తున్నారు, నువ్వు పెద్ద ప్రవక్త వేయట్టు, నువ్వు నీకు కొడితే మిగతా సార్లేవు, నువ్వు ప్రవక్త వేయంట్రా,
అని చెప్పి నన్ను గేలి చేస్తున్నారా, నన్ను ఎగతాళి చేస్తున్నారా, మీరైనా నమ్మండ్రా అని చెప్పి స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అప్పుడు స్నేహితులు ఏం చేశారో ఒకసారి అది కూడా చూడండి మీరు ఒకసారి 16వ అధ్యాయంలో. స్నేహితులు దేవుణ్ణిలో ఉంటే ఎదగనిమ్మని చెప్పాల్సిన స్నేహితులు 20వ అధ్యాయానికి రండి. 20:10కి రండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం. నలుదిక్కుల భయమని అనేకులు గుసగుసలాడుట వింటిని, వారు దుర్మార్గుడని వారు ప్రకటించిన యెడల మేము అట్లనే ప్రకటిస్తామని అంటారు వాళ్ళు. నెక్స్ట్, అతడు ఒకవేళ చిక్కుబడునేమో, అతన్ని వీడు ఎప్పుడెప్పుడు చిక్కుతాడా, వీడు ఎప్పుడెప్పుడు పడిపోతాడా అనట నాకు స్నేహితులైన వారు నేను ఎప్పుడెప్పుడు పడిపోతానో చూడాలని ఎదురు చూస్తున్నారట. ఎవరంటే ఎదురు చూసేది? సొంత ఫ్రెండ్స్. కనీసం అండి తల్లిదండ్రుల నుంచి అయినా సరే ఊరట లేకపోతే ఇక స్నేహితులతో చెప్పుకుంటాం మనకేమైనా బాధలు ఉంటే, అంతేనా? ఏంటి మీ బాధలు ఎక్కువ ఎవరితో పంచుకుంటారో చెప్పండి? ఫ్రెండ్సేగా. ఫ్రెండ్స్తో ఓపెన్గా పంచేసుకుంటాం నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు అన్నీ పంచేసుకుంటాం ఓపెన్ అయిపోయి. ఆడే నిన్ను చివరికి ఎగతాళిగా మాట్లాడుతున్నాడు, ఎవరితో పంచుకుంటారు? ఇర్మియా గారి పరిస్థితి ఏంటంటే ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ లేదు ప్రవక్త అవుతానంటే. ఫ్రెండ్స్ అయినా కనీసం షడ్రక్ మేషక్ అబద్ధిగో లాంటి మంచోళ్ళు ఒకనాడు దాని ఏలుకున్నట్టు అంటే అలాంటి వాళ్ళు కూడా కాదు వీళ్ళు. ఈడు ఎప్పుడెప్పుడు పడిపోతాడా, ఈ పిల్ల బుడంకాయ గాడు, ఈడు పడిపోతే మనం ఎప్పుడెప్పుడు నవ్వుదామా, ఈయన ఎప్పుడెప్పుడు గేలు చేద్దాం అని వాళ్ళు కుట్రలు చేస్తున్నారట వాళ్ళు. ఎవరు? స్నేహితుడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట బయట అందరూ శత్రువులు అయిపోయారండి. ఎవరికి? ఎందుకు చెప్పండి? తగినందుగా దేవునిలో బ్రతకటానికి డిసైడ్ అయినందుకు. నేను గుర్తుపెట్టుకోండి, మీరు నిజాయితీగా దేవుళ్ళో ఉండాలనుకుంటే మీకు అందరూ శత్రువులే. అందరూ. మీరు సగం దేవుళ్ళో సగం దెయ్యంలో ఉంటారంటే అందరూ మిత్రులు అయిపోతారు. అది వేరే విషయం. సినిమాకి వెళ్తానికి సినిమాకి వెళ్ళిపోదాం లేరా అనుకుంటే నీకు ఎవడు శత్రువు కాడు. అరే నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, అవి మంచి సినిమాలు కావు, నేను వాటికి రాను అని అన్నప్పుడే కదా వాడు నీకేమవుతాడు? ఈడు సినిమాకి రాడట, పవిత్ర భాగ్యలో రోజు నుంచి దూరం పెట్టాలి, నిన్ను చూసే విధానం మారిద్ది. అప్పటిదాకా నీతో బాగా పలకరించేవాడు సడన్గా పలకరించడం వాడు అప్పటిదాకా మనుషులందరూ దూరం పెట్టేస్తారండి. అందరూ దూరం పెట్టేస్తారు. ఇలాంటి అత్యంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఎవరు? వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడు. ఆ మహానుభావుడు ప్రకటిస్తున్నాడు వాక్యాన్ని. చిన్నగా ఏజ్ పెరుగుతుంది. 13, 14, 15, 16, 17, 18 ఏళ్ళు వచ్చినాయి వయస్సు. 18 ఏళ్ళ వయసు అంటే పెళ్ళిళ్ళు అయ్యే వయసు అది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అంటే మీకు అందరూ పైన అంతా ఊడిపోయినా పెళ్ళిళ్ళు కావట్లా. కానీ ఇప్పటికి చూడండి పల్లెటూరులో 20-21 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటారు చాలా వరకు. 18 ఏళ్ళు ప్రాచీన యూదులు పెళ్ళిళ్ళు చేసుకునే వయసు అది. ఈయనకి సుమారుగా 17-18 ఏళ్ళ ఏజ్ వచ్చింది. ఏజ్ వచ్చినప్పుడు ఇక ఎవరు లేరు కదా, ఇంట్లో వాళ్ళు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఇక ఆశలన్నీ ఉంటాయి. ఎవరి మీద ఉంటాయి అంటే చేసుకోబోయే అమ్మాయి మీద ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లలే ఉన్నారండి. ఇప్పుడు అమ్మా నాన్న చిరాగ్గా ఏమీ సరిగ్గా చూసుకోకుండా ఉన్నారనుకోండి, ఈ పెళ్ళి కావాల్సిన ఈ చిన్నపిల్ల ఎవరి మీద ఆశలు పెట్టుకున్నది చెప్పండి? భర్త వస్తే బాగుంటుంది, అక్కడ నా భర్తతో కలిసి ఇలా దూరంగా అనుకుంటారు, అంతేనా? ఇంట్లో కష్టాలు ఉంటాయి. అప్పుడప్పుడు అడగండి, నాన్న అమ్మ వేరే ఇలాంటి ఇళ్లలో ఎప్పుడెప్పుడు పెళ్ళి అయిపోద్దా, నేను దూరం వెళ్ళిపో అంటే అన్నీ ఆరిపోయిన వాడికి ఎటు చూసినా ఏ దిక్కు లేదు అని అనుకున్న వాడికి ఒకే ఒక దిక్కు మీకు ఏంటది? మ్యారేజ్. జీవితం మార్చేది అది. 17-18 ఏళ్ళ వయసు ఒకటే అనుకున్నాడు, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, సపోర్ట్ లేదు, బయట సపోర్ట్ లేదు, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని మంచిగా దేవుణ్ణిలో ఉన్న ఒక అమ్మాయిని హ్యాపీగా అమ్మాయితో నా జీవితాన్ని గడుపుతూ దేవుణ్ణిలో ఇద్దరం ఒక అకులా ప్రిస్కిలానో ఒక యశ ఆయన భార్యలాగో తిరుగు. దేవుడు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏమిచ్చాడు ఒకసారి 16వ అధ్యాయానికి రండి. వివాహం చేసుకుని హ్యాపీగా లైఫ్ని దేవుళ్ళలో లీడ్ చేద్దామని 18 ఏళ్ళు వచ్చి కోరికలు తాండవిస్తూ, ఏజ్ అంటేనే కోరికలు. 8 ఏళ్ళ వయసు అంటే ఆడాళ్ళకైనా మగాళ్ళకైనా ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళే కదా మీరందరూ. ఇక్కడ ఉన్న మనందరం ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళమే. ఆ వయసు అనగానే ఎప్పుడు కూడా వ్యామోహం పురుషులు వివాహాలు, ఆ వివాహం తర్వాత జరగబోయే కార్యక్రమాలు ఎక్కువైపోయి మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతుంటాడు. ఆడైనా మగైనా ఎవరైనా సరే. ఆ ఏజ్లో ఇర్మియాకు వచ్చినప్పుడు దేవుడు ఒక పెద్ద బాంబు పేల్చాడండి. ఇర్మియా 16వ అధ్యాయం 2వ వచనం.
18 ఏళ్ల వయసు అప్పుడు ఆయనకి. అన్నాడు దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమని చెప్తాడు, ఈ స్థలమందు ఈ కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసి కొనకూడదు, నీకు పెళ్లి చేసుకునే యోగ్యం ఇవ్వట్లేదురా జెర్మియా. రాగానే పెళ్లి చేసుకునే లేదా? లేదు, ఏనుగాక లేదు. దేవా, ప్రవక్తలంటే మీకు అందరూ తెలుసండి, యూదా ప్రపంచంలో విగ్రహమే అంటారు కదా, బహుపత్ని విధానం అంటారు. బహుపత్ని విధానం ఉంటుంది. అబ్రహాం గారికి ఎంతమంది? యాకోబు గారికి తాతను మించిన వాడు ఆయన, నలుగురు ఆయనకి. చాలామంది చూడండి, ఒక ఎల్కానాకి 2 హన్నా పెళ్ళిన, ఇక సొలొమోన్కి అయితే పెద్ద ఒలింపిక్ టీం అది. కెమెరా కాదు కదా, ఇలాంటి 100 కెమెరాలు పెట్టినా ఆయన లేడీ ప్రపంచం. ఒక 500 ఇటు ఒక 500 హబుల్ టెలిస్కోప్ తీసుకురావాలి పైనుంచి, మళ్ళీ అంత పెద్ద ఫ్యామిలీ ఆయన. వీళ్ళందరూ బహుపత్ని విధానం. ఈయనకి బహుపత్ని కాదు, ఏకపత్ని కూడా లేదు కనీసం. అసలు పెళ్ళే చేసుకోవడానికి లేదన్నాడండి. ఏంటి ఒక పురుషుడికి ఎలా ఉంటుంది చెప్పండి? 18 ఏళ్ళు వచ్చి కోరికలన్నీ రగిలిపోతూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని పాపకార్యాల నుంచి దూరం జరిగిపోయి నా భార్యతో హ్యాపీగా నా జీవితం ఏదో నేను గడిపేద్దాం అనుకున్నప్పుడు అసలు నువ్వు ఈ జీవితంలో స్త్రీ అవకాశమే లేదు అన్నప్పుడు అండి ఒక్కసారిగా కూలబడిపోయాడండి అక్కడ. ఎందుకంటే కనీసం వాక్యం చెప్పి ఇంటికి వస్తే అన్నం పెట్టే దిక్కు కూడా లేదు ఎవరికి. కదండి, పురుషుడికి ఓదార్పు ఎవరు చెప్పండి? బయట పని చేసుకొని పొలం పను ఏదో పని చేసుకొని కనీసం ఇంట్లో కాళ్ళు ఒత్తడానికి ఎవరు ఉండాలి? ఒక ముద్ద అన్నం పళ్ళెంలో వేయటానికి ఎవరు ఉండాలి? జ్వరం వస్తే కాస్త తడిగుడ్డ పెట్టి ఇక్కడ ఒత్తడానికి ఎవరు ఉండాలి? ఉండాలి కదా. ఇప్పుడు ఈయనకి ఇంట్లోకి వస్తే దీపం వెలిగించే ఇల్లాలు లేదు ఇప్పుడు ఈయనకి. పరిస్థితి ఏంటి చెప్పండి? పరిస్థితి ఏంటి ఇప్పుడు? కూడదు. సరే, పాపం చేయకుండా పెళ్లి చేసుకోవచ్చు అంటే పెళ్లి చేసుకోకూడదు. కనీసం పెళ్లి చేసుకోకుండా తప్పుడు కార్యక్రమాలు చేస్తారంటే అవి కూడా చేయడానికి లేదు. వయసు ఎంత వచ్చినప్పుడు కావలేదంటారు ఈ మధ్య చాలామందికి. ముసలోళ్ళు అయినా కానీ పోవు. మనిషి ఎట్టంటోడనంటే రేపు చచ్చిపోతాననగా ఈ రోజు వరకు కూడా వాళ్ళ కోరికలు అలానే ఉంటాయి. కట్టె కాలేంత వరకు చావవు మనిషి. కదా మోషే గారి తల్లి మనకి 95 ఏళ్ళప్పుడు పుట్టింది ఆవిడ. మీరు కరెక్ట్గా లెక్కేసుకోండి జీనియాలజీని ఎక్సెస్లో. చచ్చిపోతాడు ఆయన అనగా ఈ రోజుకి అన్నాడు ఆయన. కరెక్ట్గా నిర్గమాకాండాన్ని లెక్కేస్తే అద్భుతం మీకు అర్థమైంది. కరెక్ట్గా రేపో మాపో లేవి చచ్చిపోతాడు అనంగా అన్నాడు. అంటే చచ్చిపోయే ముందు కూడా పురుషుడికి అది ఉంటుంది. పురుషత్వం అలానే బతుకుండి దాళ్ళు. ఇంకా స్త్రీకైనా సరే చాలామంది తెలుసు, నా తల్లులకి 40-45 ఏళ్ళు దాటి ఋతుక్రమం దారి తప్పిన తర్వాత వాళ్ళలో కొంత కుంటపడిద్ది అది. కానీ పురుషుల్లో చచ్చేంత వరకు ఉండిద్ది. గాథలు చూస్తున్నాం మన కొండ దగ్గర. ఎవడు 83 ఏళ్ళ ముసలోడు 6 సంవత్సరాల పిల్లని చెప్పండి అండి. భాగ్యం కోరిక ఎలాంటిదంటే కాల్చేంత. అలాంటిది ఇప్పుడు ఈయన ఎంత వయసులో ఉన్నాడు? ఇయర్స్ ఓల్డ్ జస్ట్. కోరికలు ఉంటాయి, ఎన్ని ఆశలు ఉంటాయి, అన్నిటి చంపేశాడండి దేవుడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి మీరే చెప్పండి. వాళ్ళు రాని ఎట్లా పెళ్లి చేసుకోవడానికి లేదు, స్నేహితులేమో పోపు అని గెంటేశారు. ఈ పరిస్థితుల్లో నువ్వేం చేస్తావు చెప్పు. రాత్రి ఒడ్డు మీద రాయి ఉంటే రాయి మీద తెలుసా, గాయమైపోయి రక్తం గారిపోతుంటే కనీసం కట్టే దిక్కు లేక ఏడుస్తున్నాడు. చదవండి ఒకసారి. అంటే బాగా వచ్చి నిద్రపోయే యదవ బాపతి కాదండి ఆయన. దౌర్భాగ్యం, కడుపుకి ఆకలేసింది కదా. వస్తారు, ఎందుకు వస్తారో తెలియదు. దూరంగా వింటారు కాసేపు, వస్తే బొబ్బు ఉంటారు, భోజనాలు వస్తే లగెత్తారు, ఫస్ట్ ఇల్లే కూర్చుంటారు. కాదు భక్తి అంటే.
చదవండి చివరికి మహానుభావుడు ఏమైపోయాడో 15వ అధ్యాయం 17వ వచనం చదువు. 15వ అధ్యాయం 17వ వచనం. గ్రంథం అండి, క్రోనలాజికల్ ఆర్డర్లో రాయబడ్డ 20 చూపించి వస్తుంటాయి, కరెక్ట్ ఆర్డర్ చెప్తాను. సుల్తానంలో జరిగింది ముందు, యవనంలో తర్వాత ఉంటుంది. దాన్ని కారణాలు ఇప్పుడు బైబిల్లోనే ఉంటుంది మనకు ఆ ఉదాహరణ కూడా. యెహోయాకీము కాలం అంటాడు, మళ్ళీ తర్వాత యెహోయాకీన్ అంటాడు, వర్స్లో ఉంటాయి ఎప్పుడు. కాబట్టి కరెక్ట్గా చదవాలి. ఇర్మియా గ్రంథాన్ని చదవండి అమ్మా. 15వ అధ్యాయం 17వ వచనం చదవండి. సంతోషించు వారి సమూహములో, నేను ఎప్పుడు కూర్చోాలంటే ఎక్కిలిగా నవ్వే వాళ్ళ దగ్గర ఆయన ఏనాడు కూర్చోలేదంట. ఈరోజు మీరున్నారు, వీళ్ళు చాలామంది జబర్దస్తులు చూసేవాళ్ళు లేరా? వాడు ఏదో పెంట జోకులు ఏదో వేస్తాడు దరిద్రుడు, వాటితో పగలబడి నవ్వేవాళ్ళు లేరండి? చాలామంది ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు వెళ్తే జోకులతో నవ్వి అన్యుల కంటే దారుణంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు మనలో. చెప్తాడు, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుంటలేదు, ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తమును బట్టి. అది ఎలా కూర్చున్నాడట అంటే పాపవాక్యలో చెప్పి ఆ లింక్ ఇక్కడ కలిసి చచ్చిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రే ఇలాగా మీ వయసులో ఉన్నప్పుడు నేను ఎలా బ్రతికానో తెలుసా మీకు? నీ చరిత్ర చెప్పడం స్టార్ట్ చేశాడు. పట్టుమని 12 ఏళ్ళు లేనప్పుడు ఎంచుకున్నా, వాళ్ళందరూ గెంటేస్తే, స్నేహితులందరూ వెళ్ళిపోరా అంటే, పెళ్లి చేసుకోవటానికి కూడా అర్హత లేదు అని అంటే, కోరికలన్నీ చంపుకొని గుండెల్లో నింపుకొని కంటి వెనక కన్నీళ్ళు, పంటి కింద పన్నీరు దాచుకొని నా జీవితంలో నా దేవుడి కోసం బ్రతికానురా. కానీ మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఈరోజు ఇలా చస్తున్నారంటే, నేను ఈరోజు ఇలా బ్రతుకున్నానంటే కారణం ఏంటో తెలుసా అని అప్పుడు ఎత్తుకున్నాడండి తన జీవితాన్ని. చెప్పుకుంటా వస్తున్నాడు. ఏకాకినై, అదే చదవండి, ఏకాకి అంటే ఏంటి? ఏక్ నిరంజన్ టైపు, ఒక్కడైపోయా, ఎవరు లేరు నా లైఫ్లో కనీసం. ఏకాకినై, ఇంకా చదవండి, కూర్చుంటిని, అది ఎవరు లేరు నాకు, ఎవరు లేరు, నా బాధ చెప్పుకోవటానికి కూడా ఎవరు లేరు నాకు, ఒక్కడైపోయా నేను, అలానే కూర్చున్నా నేను. ఇంకా నెక్స్ట్, నా బాధ ఎడతెగని చెప్పుకోవటానికి కూడా దిక్కు లేకపోతే ఎలాగ చెప్పండి మీరు? ఏమంటే ఒక బాధ అండి సగం తీరిద్దండి పక్కనోడికి ఎవరికైనా చెప్పుకునే వాళ్ళు కూడా లేకపోతే ఆ లోపల అగ్నిపర్వతం పేలిపోతున్నట్టు. అదే అంటాడు, నా బాధ ఎడతెగని దాయను. నెక్స్ట్, నా గాయము ఏల ఘోరమైనది. చూడండి, గాయాలు అవుతుంటేనట ఆయన కొట్టారండి పాపం. వాక్యం చెప్తుంటే లేదు, కొడితే పళ్ళం నుంచి రక్తం గారిపోయింది. ఆయన పళ్ళ మీద పెట్టి కొట్టారు ఆయన. చూడండి ఎలా కొట్టారో చూడండి. ఆయన వాక్యం చెప్తుంటే ఎలా కొట్టేవాళ్ళు ఒకసారి 37వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 15, ముగించేస్తా ఒక 10. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 15వ వచనం. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతన్ని ఏం చేశారట? కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న ఒక ఆయన ఇంట్లో ఒక మంచి జైలు సెటప్ చేశారు. ఇలా అతని ఇంట్లో ఏం చేశారట? మీరు దారి చదవండి. ఈయన పరిస్థితి ఏం? ఒక బురద బావిలో వేశారు ఈయన్ని. బురద బావి. ఆ తర్వాత గండులు పైకి లాగుతారు. మీరు పాములు, తేళ్ళు, ఏమవుతుందా? ఎప్పుడైనా బళ్ళు ఉంటేనే పట్టదు ఫ్యాన్ పైన. బాత్రూంలో 2 బండ బళ్ళులు ఉంటే ఎవరైనా స్నానం చేస్తారండి? పరిస్థితి ఏంటో తెలుసా? పరిచే తాచుపాములను వదిలేరు. తేళ్ళు, కుడితే చచ్చిపోయే రకరకాల కీటకాలని బురదలో వేసి ఆ బురదలో ఈయన్ని పీకల దాకా దింపేశారండి. చుట్టూ పాములు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి. పైకి వద్దామంటే పెద్ద లోతైన బావది. ఎన్ని కష్టాలు అనుభవించాడో చూడండి. ఎవరి కోసం? ఇలా తిని తిరగలా, ఇలాగా
చాలామంది దేవుడు పెట్టిన భిక్షను అర్థం చేసుకోక ఒళ్ళు బలిసి తిరుగుతున్నారు. చాలామంది పాపంలో నేటికి ఆయన కృపను అర్థం చేసుకోలేకపోయారు ఇప్పటికీ చాలామంది. ఆయన కోసం ఏ రోజేనండి మీరు డైలీ అసలు బైబిల్ మీలో నిజంగా ఎంతమంది మనస్ఫూర్తి చదివే వాళ్ళు ఉన్నారండి? డైలీ చక్కగా రోజు వాళ్ళు ఇద్దరు ఇప్పుడు 3 వచ్చినప్పుడు తీస్తావు బైబిల్. ఎప్పుడు నీకు 3 రావాలి బైబిల్ తీయాలంటే నీకు ఆ 3 ఎప్పుడు వచ్చింది? ఏడాదికి ఒకసారి వస్తుంది నీకు ఆ 3. లేదంటే హేలీ తోక చొక్క వచ్చినప్పుడు 72 ఏళ్ళకి ఒకసారి వచ్చింది. సో నువ్వు రోజును ఒక్కసారి ఆలోచించు, ఎవరి కోసం కేటాయిస్తున్నావు. ఒక రోజు మొత్తాన్ని మీరు ఒక్కసారి ఒక రోజు మొత్తాన్ని అసలు మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. వీళ్ళు కుర్రోళ్ళు అయితే కాసేపు సరదాగా తిరగటాలు, తింటాం, కాసేపు పండుకోవడం, ఫోన్ చూసుకోండి. ఫోన్ చచ్చేంత వరకు ఆ ఫోనే. అర్ధరాత్రి 2 అయినా వీడికి నిద్ర పట్టదు. ఫోన్ చేతిలో ఉంటుంది చూడండి. ఈరోజు అంటే బయలాజికల్ క్లాక్ పూర్తిగా దెబ్బతినింది. రోజు చిన్న పిల్లలకి షుగర్లు వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? చిన్న పిల్లలకి షుగర్లు వచ్చేస్తున్నాయి 25 ఏళ్ళు దాటకముందు. ఎందుకు? ఇక డేటా అయినా అవ్వాలి, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా అవ్వాలి. ఆడ ఫోన్ పక్కన పెట్టాలంటే, లేదంటే ఇటు పనుకోడు. 3 అవుతుంది కొంతమంది పనుకోవటానికి. అంటే ఈరోజు నీ జీవితం మొత్తం ఎప్పుడు ఆ రీల్స్, ఆ యూట్యూబ్లు, ఆ ఇన్స్టాగ్రామ్లు, ఆ ఫేస్బుక్లు, ఒక దౌర్భాగ్యం. నీ జీవితం మొత్తం దీనికే అయిపోతుంది. నీకు అర్థం కావట్లా, కరిగిపోతుంది. కుళాయిలో నీళ్ళన్నీ గారిపోతున్నాయి. మీకు మొదట చెప్పా, కుళాయిలో నీళ్ళన్నీ ట్యాంక్ అంతా ఏమైపోతుంది? నువ్వు కట్టేసుకోవట్లా. ఇక ఇక్కడ ట్యాంకు మీద ఉన్న శ్రద్ధ అదే అంటున్నా. ఎంత పిచ్చోడైపోయాడంటే మనిషి. పాము నయమండి మనిషి కంటే. పామట తనలో విషయాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించదట. పావును చూస్తే మీకు అంత భయమా, భయం లేదా చెప్పండి. మీకు ఒక పిల్ల దగ్గరికి వెళ్ళినట్టు వెళ్తారా మీరు కూడా పాము దగ్గర కదా? పావును చూస్తే భయమా కదా? పాముకు మనల్ని చూస్తేనట, మనం పావును చూసి భయపడిన దానికంటే 100 రెట్లు అది మనల్ని చూసి భయపడిద్దట. విషయాన్ని కూడా అండి ఎప్పుడు పడితే అప్పుడు వదలదండి అది. ఇక నాకు గత్యంతరం లేదు అన్నప్పుడే కాటేసిద్ది అది. విషయాన్ని ఉపయోగించింది అంటే పాముకు తనలో ఉన్న విషం చాలా తక్కువని, దానికి అది వదిలేసుకుంటా పోతే దానిలో విషం రాదు. దానికి కూడా విషం లిమిటెడే. విషయం ఎలాంటిదంటే చాలా లిమిటెడ్ అది. మీరు ఏదైనా ఊరు ప్రయాణం వెళ్ళారు, చిన్న బాటిల్ ఉంది, ఆ నీళ్ళే మీరు 2 రోజులు గడపడాలంటే మీరు ఎలా గడుపుతారు చెప్పండి? ఆ నీళ్ళు చూసుకొని తాగుతారు. పాము కూడా అదే బతుకు. మొత్తం విషం అంతా వదిలేస్తే మళ్ళీ అది క్రియేట్ అవ్వడానికి చాలా కాలం పట్టింది దానికి. అందుకనేది నాకు ఇక గత్యంతరం లేదు, నన్ను వీడు చంపేస్తాడు కర్ర పెట్టి అని దానికి అనిపించినప్పుడే చాలా ఎంఎల్స్లోనే వదిలిద్ది అది విషయాన్ని. పాముకు కూడా ఒక ఐడియా ఉంది, తనలో ఉన్నదాన్ని ఏం చేసుకోకూడదు, వ్యర్థం చేసుకోకూడదు, వేస్ట్గా ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు అని. నీలో ఉన్న యవ్వన శక్తిని నువ్వు ఎంత ఖర్చు చేసేస్తున్నావో తెలుసా? ఎంత ఖర్చు చేసేస్తున్నావో తెలుసా? ఈ కళ్ళన్నీ దేనికోసం కరిగిపోతున్నాయో తెలుసా? ఈరోజు అదే అయిపోయింది మానవ జీవితం మొత్తం. సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయింది ఈరోజు మానవ జీవితం. కానీ ఇర్మియా దేవుడికి అడిక్ట్ ఎవ్వరు లేరు ఆయన పక్కన కనీసం. చివరికండి చేస్తాను ఇక ఈయన వాక్యాలు చెప్తున్నాడు కదా, ఇంత కష్టాలు పడి వెళ్ళి వాక్యాలు చెప్పి గోలె కట్టుకొని అన్నం తింటూ అన్నం అరిగేదాకా వాక్యం చెప్తే వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉన్నాయో తెలుసా? అక్కడ ఉన్న ఆడాళ్ళు, అక్కడ ఉన్న మగాళ్ళు, అక్కడ ఉన్న ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలుసా? సరే యెషయా గ్రంథం ఎవరు వచనం చెప్పి యెషయా గ్రంథం 3:16 తీయండి. రోజు ప్రవక్తలు వాక్యాలు చెప్తుంటే ప్రవక్తలు గుండెల విసేలాగా, నోరు తెగిపడేలాగా వాక్యాలు ప్రకటిస్తుంటే ఆ రోజున్న యవ్వనస్తులు ఎలా చూసేవాళ్ళో 3వ అధ్యాయం 16కి రండి. యెషయా. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు. ఎలా ఉన్నారట? మెడ చాచి. చాలంటే ఇలాగా ఆరం కనపడాలి కదా. అడే ఇలా ఉంటే ఆరం ఏం కనపడి వేసుకున్నది కనపడాలంటే ఇలా ఉండాలి పేక, అప్పుడు ఆరం అంతా బాగా కనపడి. మెడ చాచి నడుచు. ఓర చూపులు అటు. ఏ చూపులు చూడండి అట్లా ఓర చూపులు అన్నట్ట. అబ్బో మామూలు కాదు అది. పాకు కూడా చూడండి ఎంత దరిద్రపు కొట్టిన నగలో. కొంతమంది
వాళ్ళు నడిచే నడకలోనే దరిద్రం అంతా ఉట్టి పడుతుంటుంది. కావాలని నడుస్తారు కొంతమంది, తమ అందాన్ని చెప్తాడు. కాళ్ళ గజ్జలు మ్రోగిస్తా అవసరమా? కాళ్ళ గజ్జలు మోగిస్తున్నారట. ఎందుకు? కాళ్ళ గజ్జలు వెళ్తుంటే అయ్యగారు చూడాలి కదా. చాలామంది చూడండి, ఎవరు కాదు, కొంతమంది కాలేజీకి వెళ్ళి గుర్తు వెళ్ళా పాట ఇచ్చారు, పడదామని ఇచ్చారు. నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో అంత కోపం ఎప్పుడు రాలే. కన్ను బూతులు అక్కడే తిట్టేశాను నేను, వేదిక మీద తిట్టా. అన్నది తిన్నావు, గడ్డి తిన్నావు అన్న. అంటారు ట్యాటూ, మళ్ళీ ఒకటి కోట్లు అంటారు కదా ట్యాటూలు. లవ్ సింబల్ ట్యాటూ, లవ్ సింబల్, దాని పక్కనేమో హార్ట్ ఉంటుంది కదా, హార్ట్ బీట్ వేసి లవ్ సింబల్ వేసి లీవ్లెస్ చేసి పాటలు పాడుతున్నారు వీళ్ళు వచ్చి. ఎస్ అయ్యా నీకంటే ఎవరు లేరయ్యా అని. పట్టలేవమ్మా చూసుకో ఫస్ట్, నీకు వేసై తర్వాత నీకు. ఆ పాటలు చూస్తే ఆ యవ్వనస్తులు ఏమైపోతారు, ఆ సభ ఎట్లా నడుస్తుందండి? బుద్ధి ఉండొద్దండి. చాలామంది ఈరోజు సంఘాలకు కూడా చెప్తున్నాను, చాలామంది సంఘాలకు కూడా ఈరోజు ఎలా తయారవుతున్నారు తెలుసా? మగాళ్ళ నాకర్, ఆడాళ్ళ నాకర్. ఏమో జీన్స్ ప్యాంట్ సగం సినిగిపోయి ఉంటుంది కింద. ఎందుకురా సినిగిపోయింది నీకు? దోమల తెర టైపు, ఇంకా దోమల తెరలు కూడా వచ్చేస్తాయి పైకి. ఎంత చినిగితే అంత రేట్ ఎక్కువ అంట. దానికి ఒక పేరు, దిక్కుమాల పేరు, ట్యాన్ జీన్స్. తినేవాడు జీన్స్ ఎత్తాడు, అక్కడ వచ్చి ఇంట్లో కొరికినట్టు ఉంటాయి వేసుకొని ఈడు యాడు. వాళ్ళు కూడా అంతే పట్టీలో వేసుకొని గల్ముడు మోగిస్తున్నారట వీళ్ళ వాక్యం చెప్తుంటే. ఇంకా కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలందరినీ బోడి చేస్తానంటున్నాడు వీళ్ళకి. రే మీరు ఏ జుట్టు పోతున్నారో, రకరకాల జల్లు వేసుకొని, మధ్య జల్ల మీద చూడండి కొప్పులన్నీ వచ్చేసినాయి బయట, రకరకాల కొప్పులు. ఎవరు ఒక ఆమె బేషన్ పెట్టి ఆ బేషన్ పైన జుట్టేస్తుంది పడకుండా. హెయిర్ కట్టింగ్ రూపాయలు 1200 1500 బాబు బయట. ఇద్దరం అదే చెప్పిన, బోడి చేస్తాం మీకు అంటున్నాడు ఆయన. బోడి చేయుదును. యెహోవారి మానముడు బయట ఆడవాళ్ళని మగాళ్ళని బండ బూతు పెడతాడంటే అక్కడ. అంటే వాళ్ళ బ్రతుకులు బాలా, దేవుడికి నచ్చలా. వాక్యం చెప్తుంటే వీళ్ళందరూ ఇదిగో ఇలా తిరుగుతానుసారంగా బతికారు, వాక్యానికి లోబడలా. ఇప్పుడు వచ్చాడు నెబుకద్నెజరు. ఇప్పుడు ముగింపులోకి వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ పరమగీతాల్లోకి వచ్చాం. ఇప్పుడు నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడో ఫైనల్గా. దినవృత్తాంతాల గ్రంథాన్ని తెరవండి ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36-17 ఇంకా ఉందిలే, కానీ మళ్ళీ మీరు ఇప్పుడు చేయాలి క్లాస్ కూడా ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 17 చదవండమ్మా. ఎంత చెప్పినా మానని ఆ జనాల మీదకి, ఆ యవ్వనస్తుల మీదకి దేవుడు ఎవరిని పంపించాడట? కల్దీయుల రాజును పంపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోనే వారి యవ్వనులను మందిరంలోనే, చర్చిలోనే చంపేశాడండి దేవుడు వాళ్ళని. చర్చిలోనే. ఎక్కడ చంపేశాడు వాళ్ళని? దేవుడు గురించి తెలియక చాలామంది ఏం మాట్లాడుతుంటారంటే, ఏమండి వీళ్ళు దేవుడు విగ్రహాలను పగల కొట్టమన్నా, గోపురాలను పగల కొట్టమన్నా, ఏది పడితే అది అవుతారు. దౌర్భాగ్యుడు, నీకు తెలియని విషయం, తన గుడిని తనే కూల్చుకుంటారు ఆయన. అంత మొండోడు ఆయన. అలా గుళ్ళను కూల్చడం కాదు, తన గుడిని తనే నిప్పంటిచ్చేసాడు ఆయన. అంత మొండోడు దేవుడు. కోపం వచ్చి పాపం చేస్తున్నట్టు కన్నా అన్యాయంగా కనానీయుల్ని చంపేశాడనంటే, ఇదిగో ఇశ్రాయేలుని కూడా వేసేసాడు. మరి ఇక్కడ పన్ను కూడా వేసేసాడు. ఇక్కడ కనానీయుల్ని చంపేశాడు, కనానీయుల్ని అన్యాయంగా చంపేశాడు మీ దేవుడు అని చెప్తున్నాం. ఇశ్రాయేలీని కూడా చంపేశాడు పాపం చేసినప్పుడు. మళ్ళీ వాళ్ళ ద్వారా, వాళ్ళు పాపం చేసినప్పుడు వీళ్ళ ద్వారా వాళ్ళకి శిక్ష విధించాడు. వీళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళకి విధించాడు. అక్కడ పాపం జరుగుతున్నప్పుడు ఆ గుడిని కూల్చేశాడు, ఇక్కడ పాపం జరిగినప్పుడు ఈ గుడిని కూడా కూల్చేశాడు. సొలొమోను కట్టిన మంది.
ఎక్కడ చేశాడు ఆయన పక్షపాతంగా? మైండ్ సెట్ అర్థం కావాలి మనకి. దేవుడు చాలా మొండోడు అండి. దేవుడు అంత మొండోడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు. పాపం విషయంలో ఆయన చాలా మొండోడు. ఎంత మొండోడు అంటే ఏ చర్చిలో అయితే నా మనసు అక్కడే ఉంటుంది అన్నాడు, ఆ చర్చిలోని రక్తం బారిచ్చాడు. అదే అన్నాడు, నమ్మక పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే చదవండి, వారి యవ్వనులను ఖడ్గము చేత చంపేశాడు. యవ్వనుల యందేమి, యువతుల యందేమి, ముసలోళ్ళేమి, నెరసిన వెంట్రుకల గల్ల వాళ్ళ యందేమి, యావన్నీ కనికరించలా, వచ్చినట్టు నరకటం, తలకాయలు ఎగరేయటం అంతే. ఇప్పుడు మీకు అక్కడ వెళ్ళి కనెక్ట్ అయ్యింది. ఈ వచనం మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యింది అంటే 2:20 మీరు ఇంత చదివారే, అక్కడికి వెళ్ళి కనెక్ట్ అయ్యింది. ఆ భోగి ఈ భోగి. ఇప్పుడు వాళ్ళకి చెప్పాడు, ఇప్పుడు దాకా మీకు చెప్పిన కాదంత ఇంకా కాదా. రోజు ఎందుకు తలకాయలు లెగిసి పడుతున్నాయి అంటారా, ఈకలు ఎందుకు తెగ నరికేశాడు అంటారా, వాడు వచ్చి ఎందుకో తెలుసా మీకు? యవనస్తుడిగా ఉండి కోరికలు చంపుకొని మరీ మీ అందరికీ దేవుడి బాధ చెబుతుంది. ఒక్కడు నా మాట ఇలా. ఆడాలందరూ ఎలా వెళ్ళారట, ఇందాక మీరు చెప్పారు ఎలా వెళ్ళారట, చూపు ఎడచాచి నడు గర్విష్ఠు రాండ్రై, అట్లా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మగాళ్ళ గురించి అయితే హెస్కేలో చెప్తారు, సంపేకను చూపిలా. వాళ్ళైతేనట వ్యభిచార గృహాల్లోకి వెళ్ళారట, డబ్బులు ఇచ్చేస్తున్నారని తెచ్చుకో. ఇలా మీరందరూ వాక్యాన్ని పెడచెవిన పెట్టి మీ బ్రతుకులు దరిద్రంగా ఏడ్చాయి కాబట్టి ఏకలు ఈరోజు ఏమైపోయినాయి, ఎగిపోయినాయి. ఈరోజు బాగున్నాను తెలుసా, గారికి అంటే దండేసి స్నానం చేసి గుర్రం ఎక్కించి నిబద్ధత ఏమన్నాడు తెలుసా, ఇర్మియా గారి మీద కత్తి పడిందంటే ఆ కత్తి నా పేక మీద పడ్డట్టే అన్నాడు. ఇర్మియాని టచ్ చేయడానికి వెళ్ళేది ఇర్మియా ప్రవక్తనని, ఇర్మియా ప్రవక్త కాళ్లకు దండం పెట్టి ఊరేగింపు చేశాడు యెరూషలేము నడి రోడ్లో. అంత ప్రేమించాడు నెబుకద్నెజరు ఎవరిని. ఇదిగోరా ఈరోజు నాకు ఈ దండ ఎందుకు పడిందంటారా, ఆ దేవుడి కోసం నేను పడి. ఈరోజు మీ పీకల నిండా రక్తం ఎందుకు కారిందంటారా, మీరు ఆయన కోసం సకల అని అప్పుడు చెప్తున్నాడు. యవ్వనమున కాడి మోయుట, దాన్ని మోపిన వాడెవరు, అట్టివాడు ఎలా ఉండాలి సరిగా అంటే ఎలాగా, అలాగుండ మన అంతే. ఎలాగైతే ఒంటరిని అయిపోయానో, ఏకాకిగా కూర్చున్నానో, అలా ఒంటరియాడే ఎలా ఉండాలి, కూర్చొని నిరీక్షణ ఆధారము కలుగునేమో అని ఇదిలో మూతి పెట్టు. తను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు మరొక చెంప కూడా తిప్పాలి. ప్రభువు సర్వకాలము ఎడనాడడు, ఆయన కోపపడినను మరలా వాడి యందు జాలిపడును అని ముగిస్తాడు అధ్యాయం. ఫైనల్గా ఒకటే మనకు చెప్పేది, యవ్వనచ్చలకు కళ్ళెం వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, యవ్వన కాలాన్ని ఎవడైతే ప్రభువు కోసం అంకితో వాడు ఎప్పటికైనా గొప్ప పొజిషన్కి వస్తాడు. చెప్పుంది కాలాన్ని కాపాడుకున్నాడు. ఏమయ్యాడు, ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయి. దానియేలు తన యవ్వన కాలాన్ని కాపాడుకున్నాడు. ఏమయ్యాడు, ఆయన కూడా మంత్రి అయి కూర్చున్నాడు. ఇర్మియా గారు కూడా కాపాడుకున్నాడు. ఈయనేమయ్యాడు, నెబుకద్నెజరు చేత సలాం కొట్టించుకున్నాడు. యవ్వన కాలాన్ని ఎవడైతే కాపాడుకుంటాడో అట్టి వాడు ధన్యుడు, వాడి జీవితంగా దేవుడు. కాబట్టి మీరు కూడా దాన్ని దేవుడు కేటాయించుకోండి. ఏదో 25-30 ఏళ్ళే అనుకోమాకండి, 40-50 శరీరం ఉడికేంత వరకు కూడా మన యవన ప్రాయం ఏమంది. యవన ప్రాయం అంటే ఏంటో తెలుసా, నీ తిన్నంతకాలం నువ్వు యవనస్తుడు. నీ నోట్లో ఉన్న తిండి నీకు అరిగేంతకాలం నీలో ఆ శక్తి ఉంటే అంతవరకు నువ్వు ఎవరి కోసం కష్టపడాలి అంటే వాడిని దేవుడు. కాబట్టి భోగేచ్ఛల చెప్పకండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మాకు నిజంగానైనా యవ్వన కాలం చాలా ఉన్నతం. పిల్లలకు మొదటే చెప్పాను, ఏదైతే సద్వినియోగం చేసుకోవాలి, ఏ ప్రాయాన్నైతే మీకోసం ఖర్చు పెట్టాలో ఆ ప్రాయాన్ని అమ్మాయిల కోసం ఖర్చు పెడతారు, ఆ ప్రాయాన్ని అబ్బాయిల కోసం ఖర్చు పెడతారు, ఆ ప్రాయాన్ని సీరియళ్ళ కోసం ఖర్చు పెడతారు, ఆ ప్రాయాన్ని సోషల్ మీడియా కోసం ఖర్చు పెడతారు, ఆ ప్రాయాన్ని కోరికలు తీర్చుకోవటం కోసం ఖర్చు పెడుతుంది, ఆ ప్రాయాన్ని పాపం కోసం ఖర్చు పెడుతున్నాడు. చాలా విలువైన ప్రాయం. వేడి వేడి అన్నం ఆరిపోయినప్పుడు రుచి పోద్ది. ఇప్పుడు తింటే ఎందుకు నాయనా, మరి అన్నం తింటే వేడి వేడిగా తినాలి. ఇంత ఇంత వివేకం ఉందే, వేడి ఈ ప్రాయంలోనే కదా మీరు కూడా మమ్మల్ని. ఇక్కడ ఎందుకు మనిషి తన బుద్ధిని కోల్పోయాడు. బట్ ఆయన అలాగా యవ్వనచ్చలకు కళ్ళెమేయాలి.
ఆ స్త్రీ విషయంలో తన పని చేయకుండా కళ్ళెం వేశాడు. మిగతా వాళ్ళు తమ భోగేచ్ఛలకు పర్వం వేశారు. వచ్చారు, వీధులు ఎంబడబడిపోయారు, చంపబడ్డారు, ఎరులైపోయారు. చేపలు గిల్ల 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 కొట్టుకు చచ్చుబడి రీతిగా కోరికలకు కళ్ళెం వేశాడు. కాబట్టే ఆ రాజు వలె యెరూషలేము వెళ్ళాడు. కూడా మా జీవితాన్ని మీకోసం ఖర్చు, కోరికల మీకు కళ్ళెం వేసుకుంటూ కోసం నమ్మకంగా ధ్యానం జరగబోయే ఆధ్యాత్మిక అంశంలో తోడుగా ఉండి ముందుకు వారి పేరిట సంతోషం. ప్రియమైన దేవుని వర్లారా, వరకు ఇప్పుడు హిజ్కియా గారి జీవితం ఏ విధంగా దేవునిలో నడిపింపబడింది, ఈ కష్టాల మధ్య, ఈ అవమానాల మధ్య, ఈ నిందల మధ్య, ఎన్నో శ్రమల మధ్య వారికి తోబుట్టు ఇంటి వేసిన పరిస్థితి మనలో ప్రతి ఒక్కరికి కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే నిలబడతారో లేదో ఒకసారి పరిశీలించు, ఆత్మీయ స్థితిని పరిశీలించుకుంటూ దేవునిలో ఎదగాలని, దేవుడు మనకిచ్చిన జీవితాన్ని దేవుని కోసం అర్పిస్తే దేవుడు మనల్ని ఎప్పటికీ కాపాడతాడని, ఉన్నత స్థాయిలో ఉంచుతాడని విలువైన శ్రేష్టమైన ఇచ్చినటువంటి దైవజనులు శాంసన్ గారికి మరొకసారి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీకు మంచి భోజనాన్ని సిద్ధం చేశాం. బిడ్డలందరూ కలిసి మంచి ఆహారాన్ని సిద్ధపరిచారు. అందరూ కూడా భోంచేసి వెళ్ళి త్వరగా మరలా చేరి వచ్చినట్లయితే మరొక సెక్షన్, మరొక వాక్య క్లాసును మనం విందాం. దేవుని యొక్క అంశం ప్రతి ఒక్కరు గమనించి మెట్ల మీద తోసుకోకుండా స్లోగా వెళ్ళి ముందు పెద్దలకు చిన్నపిల్లలకు అవకాశం ఇవ్వండి. యవనస్తులు లేటుగా తోసుకోవద్దు, అందరు నిదానంగా. వంట చేసిన సహోదరుడు యోహోను, అతనికి పిల్లలందరికీ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి అభినందించవచ్చు. పోయారయ్యా అలాగా. రెండవుతుంది, మీరు మరలా 2:30 కల్లా పైకి వచ్చేసి కూర్చున్నట్లయితే భోజనం అనంతరం చిన్నపిల్లలు నేర్చుకుని ఉన్నారు, వాళ్ళు వాక్యాలు చెప్తారు. ఎర్రగంట్ల నుంచి వచ్చిన స్త్రీలు, వెల్దుర్తి నుంచి వచ్చిన స్త్రీలు ఒక పాట పాడాలి. ఏ పాట పాడాలో మీరే ముందుగానే సిద్ధం చేసుకొని భోజనం తర్వాత పాట పాడాలి.